హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హెగ్జా రీచ్ డిజిటల్ పాడ్కాస్ట్. ఈరోజు మన పాడ్కాస్ట్లో మీ అందరికీ ఎంతో బాగా తెలిసిన 10 రూపాయలకే ఓపీ చూసే డాక్టర్గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న డాక్టర్ షమా సుల్తానా గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి స్టార్ట్ చేద్దామా ప్రోగ్రామ్? నమస్తే మేడం. నమస్తే అండి. వెల్కమ్ టు హెగ్జా రీచ్ డిజిటల్ పాడ్కాస్ట్. మేడం ఎలా ఉన్నారు? యా ఫైన్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? మేమందరం చాలా బాగున్నాం మేడం. థ్యాంక్ యూ మా ప్రోగ్రామ్కి ఫస్ట్ పాడ్కాస్ట్ గెస్ట్గా వచ్చినందుకు. వీఆర్ వెరీ హ్యాపీ మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ, మీరు ఈ రెస్పెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మేడం చెప్పండి, గుంటూరులో చాలా మంది ఎక్కువ శాతం ఎక్కడైనా సరే ఓపీ 10 రూపీస్ డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. సో మీ ప్రాపర్ ఇదేనా మేడం? ఎక్కడి నుంచి అయినా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారా? ప్రాపర్ అంటే మేము ఇక్కడే అండి, గుంటూరులోనే పుట్టాను. కోబాల్పేటలో ఇల్లు ఉండేది మాది. సో అక్కడ పుట్టాను. సో తర్వాత 10th క్లాస్ వరకు ఇక్కడే, 10th సగం ఇక్కడే. 10th తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయాము. మా ఫాదర్ కి అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. ఫాదర్ వచ్చేసి డాక్టర్ అబ్దుల్ సలాం, తను బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ గుంటూరు మెడికల్ కాలేజ్ లో పనిచేసేవారు. మళ్ళీ అక్కడ నుంచి ఉస్మానియా మెడికల్ కాలేజ్ కి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఆ విధంగా మేము సగంలోనే 10th లోనే సగం అక్కడ చదవాల్సి వచ్చింది. ఇంకా అక్కడే ఇంటర్మీడియట్, తర్వాత నీట్ కాదు అప్పుడు, మీన్స్ ఏపీ సెట్ ఉండే. సో అప్పుడు దాని తర్వాత నుంచి అక్కడే సీట్ వచ్చింది. అలాగా అయిపోయింది జర్నీ అక్కడే హైదరాబాద్ లో. తర్వాత ఇప్పుడు 2021 నుంచి నేను మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇక్కడ గుంటూరు రావడం జరిగింది. ఓకే, అప్పుడు అక్కడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇక్కడ మీరు చదువుకొని వెళ్ళారు, అక్కడ ఎలా అనిపించేది మేడం? ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా బాగానే ఉండేది, ఏంలా అంత డిఫరెన్స్ అప్పుడైతే. సో అది కాంపిటీషన్ అనేది ఇక్కడ నేను 10th క్లాస్ లో ఒక భాష్యంలో చదివేదాన్ని. అంటే సెయింట్ జోసెఫ్ నుంచి 9th క్లాస్ వరకు సెయింట్ జోసెఫ్ లో చదివాను. దాని తర్వాత 10th క్లాస్ లో భాష్యంకి షిఫ్ట్ అయ్యాను. దాని తర్వాత 3 months చదివిన తర్వాత హైదరాబాద్ కి వెళ్ళిపోయాం. అక్కడ కూడా కాకతీయ విద్యానికేతన్ అని ఉండేది, అక్కడ చదివాను అనమాట. సో అంత ట్యూషన్స్ అవి పెట్టించారు, ఎందుకంటే షిఫ్ట్ అయ్యాము. పోర్షన్స్ ఇక్కడ ఫినిష్ అయిపోయినవి అక్కడ అవ్వాల, అక్కడ అయిపోయినవి ఇక్కడ ముందే అవ్వాల, అలా కొంచెం డిఫరెన్సెస్ వచ్చి కొంచెం ట్యూషన్స్ వల్ల ఎలాగో గట్టెక్కాము 10th. సో ఫస్ట్ నుంచి కూడా మెడిసిన్ కంప్లీట్ చేయాలి, డాక్టర్ అవ్వాలని అనుకున్నారా మేడం? అది ఒక లాంగ్ స్టోరీ, బట్ షార్ట్ లో అంటే చిన్నప్పటి కళ. చెప్పండి మేడం, మేము అందరం వింటాం, వెరీ ఇంట్రెస్టెడ్. చెప్పండి. ఏముంది, చిన్నప్పుడే ఫాదర్ డాక్టర్, ఇంకా ఆబ్వియస్లీ మాకు కూడా క్లినిక్ తీసుకెళ్లే వాళ్ళు, ఇంజెక్షన్లు చేయడం చూసే వాళ్ళం. అలాగే మేము కూడా అసలు ఏం భయం లేదు, మేము ఆడుకునే వాళ్ళం వాళ్ళతో. సో అలా అయితే నాకు కూడా అవ్వాలని ఉండేది డాక్టర్. మీన్స్ పప్పాతోనే మేము గుంటూరు మెడికల్ కాలేజ్ వెళ్లే వాళ్ళం, హాస్పిటల్ కి వెళ్లే వాళ్ళం. ఆ కారిడార్ లో ఇలా నడుస్తుంటే అప్పుడే నాకు ఫీలింగ్ వచ్చేది, ఓ డాక్టర్ అయిపోయాను అనేసి ఫీలింగ్. అది ఒక అప్పుడే మేనిఫెస్ట్ లాగా మనసులో ఉండేది. కానీ మా ఇంట్లో అంటే ఇప్పుడు డాక్టర్ వాళ్ళ అమ్మాయి కదా, ఏముందిలే అయిపోయి ఉండేది అనేసి మీ మనసులో కొంచెం ఉంది కదా. కానీ అలా కాదు, మా ఫ్యామిలీలో ఆడపిల్లలకి చదివించారు ఎక్కువగా. అండ్ దానికి పైన మా అక్క గారు కూడా మీన్స్ ఇదే ఫీల్డ్ లో, తను షాహీన్ సుల్తానా, మా మదర్ వచ్చేసి నూర్ ఫాతిమా. సో వాళ్ళందరూ మీన్స్ అనుకునేవారు. మా మమ్మీకి అయితే చాలా ఉండేది, లైక్ ఇద్దరం ఆడపిల్లలం మేము. సో ఇద్దరికి కూడా డాక్టర్ చదివించాలని మమ్మీ కోరిక. కాకపోతే పప్ప వాళ్ళ ఫ్యామిలీలో ఆడపిల్లలకి ఎక్కువ చదివించారు. కొంచెం 10th వరకు చదివించేసి దాని తర్వాత పెళ్లి. రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా మేడం? చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి. అంటే పెద్దగా చదువుకోకూడదు, ఫ్యామిలీ పరంగా ఉండాలి అనేసి. కానీ అలా అలా మేము మా పరంగా చెప్పుకుంటూ పోయాం, కాదు మేము చదువుకుంటాం. మా మమ్మీ కూడా అస్సలు కాదు, వాళ్ళు డాక్టర్స్ అవ్వాలి అనేసి చాలా దృఢంగా ఉండేవారు. సో మీకు మంచి బ్యాక్ బోన్ అండ్ సపోర్ట్ ఎవరు మేడం? మదరా ఫాదరా? ఫాదర్ ఇన్స్పిరేషన్, కానీ మదర్ చాలా చాలా దట్టంగా నుంచున్నారు, కాదు అవ్వాల్సిందే డాక్టర్స్ అనేసి. మీ విషయాల్లో మమ్మీకి డాడీకి డిషం అయ్యేవా మేడం? కొంచెం స్టార్టింగ్ లో అయ్యేవి. తర్వాత పప్ప ఆఫ్ కోర్స్ తను స్టేబుల్ గా మాకు హెల్ప్ చేసి ఉండకపోతే ఇంత దూరం రాము, ఎందుకంటే తను సంపాదించేది ఇంట్లో అయినా. మమ్మీ హోమ్ మేకర్ ఉండేవారు. తను ఓన్లీ 6th క్లాస్ చదువుకున్నారు, కానీ తనకి ఒక దృఢంగా పట్టుదల ఉండేది, అమ్మాయిలైనా వాళ్ళ ఫాదర్ లాగా అవ్వాల్సిందే అనేసి. తనకి చాలా బ్యాక్ బైటింగ్ ఉండేది అందరికి, ఆడపిల్లలు ఏం చేస్తారులే, ఆడపిల్లలే కదా, తొందరగా చదివించి పెళ్లిళ్ళు చేసేయండి, మీ స్తోమతకి ఏముంది అనిలాగా చెప్పుకునేవారు. కాదు అనేసి మమ్మీ వెరైటీగా ఆలోచించేవారు, కాదు డాక్టర్లు చేస్తాను పిల్లల్ని అనేసి. సో మా అక్క కూడా చాలా ట్రై చేశారు,
ఒక 2-3 అటెంప్ట్స్ చేశారు, కానీ తనకి ర్యాంక్ రాలేదు. అప్పుడు కూడా నాకు ఆపేశారు, కాదమ్మా మీ అక్కగారు ట్రై చేశారు రాలేదు, వద్దు మేము ఫీజులు కట్టేసి చదివించలేము, బైపీసీ తర్వాత ఇలా ఎంబీబీఎస్ సీట్ తీసుకోలేము, నువ్వేమో ఎంపీసీ తీసుకో అన్నారు 10th తర్వాత. అప్పుడు కూడా కాదు కూడదు, చదవాలైతే బైపీసీఏ చదువుతా, ఇంకా డాక్టరే అవుతా అనేసి ఇంకా మా ఫాదర్ నా మాట ఎక్కువగా వినేవారు. నేను తన గారాబం అమ్మాయి అంటారే అలాగా పప్ప నాకు ఈజీలీ ఒప్పుకునేవారు కొంచెం ఎక్కువగా. సో అలాగా కొంచెం ఈజీ అయింది తన్ని కన్విన్స్ చేయడం, కానీ ప్రతి స్టెప్లో ఏదో ఒక ఆటంకం వచ్చేది. కాదు ఇప్పుడు ఇలా కాదు, మేము అలా చేయలేము ఇలా చేయలేము, అర్థం చేసుకో అనేవారు. కానీ ఏమేమో కోరికలు అనమాట, కాదు డాక్టర్ అవ్వాలి, స్టెథోస్కోప్ వేసుకోవాలి, వైట్ కోట్ వేసుకోవాలి, ఏమేమో కళ్ళలో వచ్చేవి చిన్నప్పటి నుంచి. సో అలాగా ఒక్కొక్క స్టెప్లో వాళ్ళకి మీన్స్ అండర్స్టాండ్ చేయించుకుంటూ నాకు అలా వచ్చేసాం. రాసి పెట్టుండాలి అంటారే అంతే మేడం. ఇప్పుడు అక్క డాక్టర్ అవ్వలేదు కదా, సో ఆ ప్రెషర్ మీ మీద ఉండిందా? అంటే అక్క చదవలేకపోయారు కదా. కానీ తనే నాకు చాలా మోటివేట్ చేసేవారు ప్రతి స్టేజ్ లో. ఫర్ సపోజ్ నాకు ర్యాంక్ వచ్చింది, అయితే మేము గవర్నమెంట్ కౌన్సిలింగ్ లో బీడీఎస్ సీట్ తీసుకొని శివా డెంటల్ కాలేజ్ లో సీట్ వచ్చేసింది. కానీ అలా కాదు, మేము మైనారిటీ కాలేజెస్ అని హైదరాబాద్ లో ఉంటాయని తనకి తెలుసు, అప్పటికి నాకు కూడా తెలీదు. అప్పుడు తను వెళ్ళేసి అక్కడ అప్లికేషన్ వేసి షాదాన్ మెడికల్ కాలేజ్ లో, డెక్కన్ మెడికల్ కాలేజ్ ఇద్దరు మైనారిటీ సీట్స్ ఉంటాయి. సో అలాగా ఎంబీబీఎస్ సీట్ కోసం అక్కడ అప్లికేషన్ వేయాలి. వేసేసాము, ఇంకా ఈ సీట్ తీసేసుకున్నాం గవర్నమెంట్ కౌన్సిలింగ్ లో. ఇంకా వచ్చేసాము, ఇంకా కాదులేనేసి ఇంకా 2 రోజుల్లో బయలుదేరి గుంటూరు వచ్చేపోయాం హైదరాబాద్ నుంచి, జాయిన్ అయిపోదాము బీడీఎస్ లో అనేసి. కానీ ఎందుకో ఏమో మా బాబాయ్ గారు ఉన్నారు, సో అతను చెప్పారు, వాళ్ళు కూడా కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారంట. సో అక్కడ వాళ్ళ మీన్స్ ఓనర్ వాళ్ళ మీన్స్ బాస్ వాళ్ళ కూతురికి ర్యాంక్ 3000 వచ్చింది, నాకు కూడా 3000 వచ్చింది. సో డెక్కన్ మెడికల్ కాలేజ్ లో తనకి సీట్ వచ్చేసింది. సో దాని తర్వాత మీకు కూడా వచ్చింది కదమ్మా, షాదాన్ లో ట్రై చేయండి అనిలాగా వెళ్తే కౌన్సిలింగ్ వెళ్ళాము. అక్కడ నా నెంబర్ 11 లో నా నెంబర్ రాసి పెట్టింది. అరే ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, చేతిలో డబ్బులు లేవు, సర్టిఫికేట్ లేవు. ఇంకా అలా చెప్పుకుంటే షాదాన్ మెడికల్ కాలేజ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో తను మా తాతగారికి తెలుసు. మా తాతగారు ఈజ్ చీఫ్ ఇంజనీర్, తను నిమ్రా ఇంజనీరింగ్ కాలేజ్ అని నెల్లూరులో ప్రిన్సిపల్ ఉండే. సో అలాగా తన మన్వరాలు అది అంటే ఇచ్చుకోమా, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్టిఫికేట్స్ ఇచ్చుకో, నీదే సీట్ అన్నారు. ఇంకా సర్టిఫికేట్స్ లేవు, అయినా ఇప్పుడు డబ్బులు ఎలా? మళ్ళీ నా ఒక ఫ్రెండ్ ఉన్నారు, అప్పటికి ఫ్రెండ్స్ కాము, అయినా మా ఫ్రెండ్ నిసార్ అనేసి తన డాడీ ఉన్నారు. మేము కన్వర్జేషన్ చేసుకుంటుంటే విని, అమ్మ నేను కేటగిరీ బికి తెచ్చుకున్నాను డబ్బులు, కేటగిరీ ఏనే కదా, సగం డబ్బులు ఉన్నాయి, మీరు కట్టేసుకోండి అన్నారు. ఇంకా తనకు కూడా సాయంత్రం వరకు తెచ్చి ఇచ్చేసాము, ఎలాగో సర్ది పెట్టి. ఇంకా రూమ్ లో నుంచి మేము డాక్టర్ అయి బయటకు వచ్చాం ఎంబీబీఎస్ సీట్ తీసుకొని. అలా అంత స్టోరీ జరిగింది. మేడం, ఇప్పుడు ఎంబీబీఎస్ చదవాలనుకునే స్టూడెంట్స్ కి ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసి మీరు లైఫ్ లో చాలా చూసారు, అండ్ ఈవెన్ డాడీ డాక్టర్ అయ్యుండి, మదర్ హోమ్ మేకర్ అయ్యుండి, మీరే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో పిల్లలు నీట్ కంప్లీట్ చేసి డాక్టర్స్ అవ్వగలరంటారా? వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే చదవాలి డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. వాళ్ళకి లేనిది పేరెంట్స్ ఎంత పుషప్ చేసినా, టీచర్స్ పుషప్ చేసినా, సిచ్యువేషన్స్ మేము చేసి పెట్టినా ఏం అవ్వదు. సో వాళ్ళకి ఆ జీల్ ఉండాలి, అండ్ ఆఫ్ కోర్స్ పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, అండ్ అన్నీ చేసుకుంటూ పోవాలి, అన్నీ కలిసి రావాలి. అంటే తమకంటూ తమ సహాయం అంటే సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో నుంచి బయటపడడం అనేది ప్రతి స్టూడెంట్లో ఉండాలి. సో మీకు ఎట్లయితే ఫస్ట్ నుంచి ఆ సీడ్ ఎట్లయితే పడిందో డాక్టర్ అవ్వాలి అని, ఆ కష్టం వచ్చింది కాబట్టి మీరు ఇంత కష్టపడి ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎంబీబీఎస్ సీట్ సాధించి అమౌంట్ కూడా కట్టలేని పరిస్థితిలో మీరు చేయగలిగారు. అలాంటి జీల్ ప్రతి ఒక్క స్టూడెంట్లో ఉండాలి మేడం. అందరూ మీలా మంచి డాక్టర్స్ అవ్వాలి. సో థ్యాంక్ యూ మేడం. సో ఇప్పుడు మీరు గైనకాలజీ డీల్ చేస్తున్నారు, దీంట్లో ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుంది డాక్టర్స్ కావాలని చెప్పి సిజేరియన్స్ చేస్తున్నారు, నార్మల్ డెలివరీస్ చేయట్లేదని బాగా వింటున్నాం మేడం. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఇప్పుడు సిజేరియన్లు అంటే మేము బిడ్డని సిజేరియన్ ఆపరేషన్ చేసి తీస్తాము. అలా కాకుండా ఇంకో మెథడ్ నార్మల్ డెలివరీ. నొప్పులు వస్తాయి, ఎప్పుడైతే కొన్ని మందులు అండ్ కొన్ని లేకపోతే తనకి నొప్పులు బాగా వస్తే నార్మల్గా
వెజానా నుంచి డెలివరీ అవుతుంది. సో ఈ ప్రకారంగా డాక్టర్స్ కి కూడా తెలుసు ఎప్పుడు ఏమి చేయాలి అనేసి. కొంచెం పేషెంట్స్ కూడా నమ్మితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము అల్ట్రాసౌండ్స్ చేస్తున్నాం, స్కాన్లో చేస్తున్నాం, దాంట్లో కొన్ని ముందే తెలుస్తున్నాయి మాకు. లైక్ ఉమ్మనీరు చాలా తక్కువ అయిపోయి ఉంది, లేకపోతే ఉమ్మనీరు చాలా ఎక్కువ ఉంది, బిడ్డకి ఏమో ఎక్కువగా రక్తం అందడం లేదు. డాప్లర్ స్టడీ అని చేస్తాము, దాంట్లో బిడ్డకి కొంచెం రక్త ప్రవాహం అందడం లేదు, ప్రాబ్లం అవుతుంది, బేబీ వీక్ అయిపోయి ఉంది, ఐయుజిఆర్ అయిపోయి ఉంది. అంటే ఐయుజిఆర్ అంటే ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటాము. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ నొప్పుల ద్వారా బయటికి తీయడం అనేది కొంచెం ప్రాణాంతకం ఉండిద్ది, బేబీ చనిపోయే పరిస్థితి ఉంటుంది నార్మల్ డెలివరీలో. సో కాంట్రాక్షన్స్ రావు కాబట్టి బేబీ బయటికి రాదు కాబట్టి సో రిస్క్ చాలా సేపు పట్టిద్ది. ఆ కాంట్రాక్షన్స్ నుంచి అలాంటి మీన్స్ వీక్ బేబీని తీయడం అనేది కొంచెం ప్రాబ్లమెటిక్ అయింది. అవును, నార్మల్ డెలివరీ అందరికీ నచ్చుతుంది, ఎందుకంటే మదర్ కి ఏమీ ఆపరేషన్ జరిగి ఉండదు, కొన్ని రోజుల్లోనే తన పనులు చేసుకోగలుగుతుంది. ఓకే, కానీ వాట్ అబౌట్ బేబీ? ఇంత చూసుకొని 9 months చూసుకున్న బేబీని మేము చేతిలో పెట్టకపోయి ఉంటే వాళ్ళకి ఎవరికైనా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఒక గైనకాలజిస్ట్ కి ఆ భయం గైనకాలజిస్ట్ లో కొంచెం ఉంటుంది. కొంచెం ఏంటి, అదే భయం. మదర్ బేబీ ఇద్దరిని కరెక్ట్ గా ఇవ్వాలి, లేకపోతే మాట వచ్చేసింది. అది కాక స్కాన్ లో ఆల్రెడీ చూపిస్తుంది బేబీ కాంప్రమైజ్ అయ్యి ఉంది, లేకపోతే ఉమ్మనీరు తక్కువ అయి ఉంది, లేకపోతే ఏదో ప్రాబ్లం ఉంది. అలాంటి సపోజ్ బేబీ పొజిషన్ సరిగా లేదు, కాళ్ళు కిందకు ఉన్నాయి, బేబీ తల పైకి ఉంది, లేకపోతే ట్విన్ బేబీ ఉన్నారు, ఒక బేబీ ఏమో కాళ్లతో ఉంది, ఒక బేబీ ట్రాన్స్ఫర్స్ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో నార్మల్ ఎలా చేస్తాము? ఆల్రెడీ స్కాన్స్ లో తెలిసిపోతుంది కదా. సో సిజేరియన్ తీసుకుంటాము. ఫర్ సపోజ్ హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా కంపల్సరీగా కొన్ని ఎక్కువ శాతము సిజేరియనే తీసుకుంటాము. ఎందుకంటే మీన్స్ వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాము, మదర్ నుంచి బేబీకి వచ్చే డిసీజెస్ ఉంటాయి. ఏదైతే సిజేరియన్ చేస్తే చాలా వరకు పర్సెంటేజ్ తగ్గిపోయింది మదర్ నుంచి బేబీకి వచ్చేది, ట్రాన్స్మిట్ అవ్వకుండా ఉంటుంది. సో మేము యాజ్ ఎ డాక్టర్స్ మేము అవి చెప్పాలి, అవి చేయాలిగా. అది చేయకపోయినా డాక్టర్స్ ఉండి ఎందుకు మాకు చెప్పలేదు, ఎందుకు నార్మల్ డెలివరీలు చేసి ఇలా చేశారు, నార్మల్ డెలివరీ చేయడం వల్ల బేబీ చనిపోయారు కదా, అంత మాత్రం తెలియదా, ఇలాంటి మాటలు కూడా విన్నారు. అండ్ ఎక్కువ డెలివరీస్ అయ్యి కూడా 4 డెలివరీస్ నార్మల్ అయ్యాయి, 5th డెలివరీ కూడా అవ్వింది. కోల్కతాలో లేకపోతే చాలా ప్లేసెస్ లో చూసాము. మీన్స్ డెలివరీలు చేశారు, ఆ సెటప్ లో ఏమో మదర్ డెడ్ అయిపోయారు, ఎందుకంటే బ్లీడింగ్ అయిపోయింది, పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాము. సో వాళ్ళకి చెప్పి ఉంటారు, అమ్మా మీరు సిజేరియన్ కి వెళ్ళండి, లేకపోతే ఇలా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు వినరు, ఇన్ని డెలివరీస్ నార్మల్ కదా, మీరు ఎలా సిజేరియన్ అని చెప్తారు అని చెప్పేసి వినరు. సో అప్పుడు యూట్రస్ చాలా వీక్ గా ఉంటుంది, ఆల్రెడీ కాంట్రాక్ట్ అవ్వదు, మీన్స్ యూట్రస్ ఏటోనీలో వెళ్ళిపోయింది అది. సో బ్లీడింగ్ ఆగక పీపీహెచ్ అని అయ్యి మదర్ కి సడన్ షాక్ అయ్యి డెడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది, బ్లడ్ సడన్ గా ఇచ్చినా తనకి బ్లీడింగ్ ఆగకపోతే. సో అలాంటి పరిస్థితుల నుంచి సేవ్ చేయడానికి ఒక్కొక్కసారి డాక్టర్స్ చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే చాలా పరికరాలు లైక్ ఈనాటి కాలంలో మీన్స్ స్కాన్లు అనేవి 3D స్కాన్స్ అని 5D స్కాన్స్ అని వచ్చేసాయి. దాంట్లో అన్ని పరిస్థితులు కనిపించేస్తున్నాయి, బేబీకి ఎలా ఉంది ఎలా లేదు అనేసి. సో అలాంటి పరిస్థితుల్లో డాక్టర్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి బేబీని సేవ్ చేసి వాళ్ళ చేతిలో పెడితే కొన్ని రోజుల్లో వాళ్ళకి ఆ బాధ అనేది, ఆ సిజేరియన్ అనేది వాళ్ళు దాంట్లో నుంచి కూడా కోపపై రావచ్చు. కానీ బేబీని మేము హెల్దీగా ఇవ్వకపోతే కష్టమైంది కదా. సో అందుకని మేబీ నార్మల్ కంటే సిజేరియన్ కొంచెం పెరిగాయి, ఎందుకంటే బేబీని కరెక్ట్ గా సేవ్ చేయగలగాలి, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ముందు తెలిసిపోతుంది. సో మేబీ పర్సంటేజ్ అనేది కొంచెం దీనివల్ల పెరిగి ఉంటుంది అంతే. ఓకే మేడం, ఇప్పుడు మీ సర్వీస్లో గైనకాలజీలోనే మీరు చాలా ఛాలెంజ్గా తీసుకున్న డెలివరీ, మీ అంతటి మీరు సెల్ఫ్ డెసిషన్గా తీసుకున్నటువంటి సర్జరీస్ కానీ ప్రెగ్నెన్సీస్ కానీ ఏమైనా ఉన్నాయా? యా షూర్లీ చాలా ఉన్నాయండి అలాంటివి. యాక్చువల్లీ నేను ఫస్ట్ డెలివరీ చేసింది కరోనా టైంలో నుండే హోప్విన్ హాస్పిటల్ అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు చాలా కేసెస్ వచ్చేవి, హైదరాబాద్ నుంచి వచ్చారని చెప్పి అప్పుడు చాలా మంచి టాక్ వచ్చింది. ఒకసారి ఆ ఇన్సిడెంట్ మాతో కొంచెం షేర్ చేసుకుంటారా? యా షూర్. వాళ్ళు వచ్చారు, అది కూడా ఈవినింగ్ టైం, నైట్ టైం అయిపోయింది, బయలుదేరిపోతున్నాం. ఇంకా ఆ టైంకి సడన్ గా వచ్చారు. ఇంకా మార్నింగ్ నుంచి తిరుగుతున్నాము చాలా హాస్పిటల్స్, ఎక్కడ కూడా అడ్మిషన్ చేయించుకోవడం లేదు అని చెప్తే అలా ఎందుకు అని మొత్తం కేస్ హిస్టరీ చూస్తున్నాము. చూస్తే ఏముంది, తనకి అసలు 39 to 40 weeks లో ఉన్నారు. అది కూడా ముందు 3 abortions అయి ఉన్నాయి తనకి.
2 to 3 అబార్షన్స్ అయి ఉన్నాయి. ఇది ఫస్ట్ బేబీ ఏదైతే టర్మ్ వరకు వచ్చారు తనకి. ఓకే. ఇది చాలా ప్రెషియస్ బేబీ తనకి. మీరు చెప్తుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి మేడం. చాలా ప్రెషియస్ బేబీ. ఇంకా ఎక్కడ అడ్మిట్ చేసుకునే పరిస్థితి, తనకి కరోనా ఉంది. సో అలాంటి పరిస్థితి మదర్ కి కరోనా వచ్చి ఉంది, అందుకనే అడ్మిట్ చేసుకోవడం లేదు ఎక్కడ. ఓకే. ఇంకా అలాంటి పరిస్థితులు అవన్నీ ఆలోచించడం ఏంటమ్మా ఇంత ఇంపార్టెంట్ అనేసి అప్పటికప్పుడు తనకి అక్కడే కిందే బ్లడ్ తీపిచ్చేసి పైన డైరెక్ట్ షిఫ్ట్ చేసి అన్ని అరేంజ్ చేపించేసి. లైఫ్ గురించి మీరు ఆలోచించలేదు? మేము ప్రికాషన్స్ తీసుకుంటాం కదా, అంత మదర్ గా, యాజ్ ఏ డాటర్ గా, యాజ్ ఏ వైఫ్ గా ఆ టైంలో మీకు ఎలా అనిపించింది అలాంటి ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు? ఆ టైంలో చాలా హైప్ ఉంది, కానీ బట్ యూ రిస్క్డ్ యువర్ ఓన్ లైఫ్ కదా. ఆవిడ కరోనా ఉందని తెలుసు మీకు, సో ఆ టైంలో అట్లాంటి డెసిషన్ అనేది నిజంగా గ్రేట్ మేడం. దానికి మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకుంటాము, వస్తే రావచ్చు, అది సెకండరీ. కానీ తనకి ఆ టైంలో అది కూడా బేబీ మూమెంట్స్ కొంచెం తక్కువ వస్తున్నాయి అనేసి మాట చెప్తున్నారు తను. అంటే ఆ బేబీని కోల్పోతారు తను. ఇంకా కొన్ని మేము ఎప్పుడైతే ఆపరేషన్ కి తనకి తీసుకున్నామో అప్పుడు చూస్తే ఏముంది, అది ఉమ్మనీరులో మొత్తం మెకోనియం వచ్చి ఉంది, అంటే మోషన్ వచ్చేసి ఉంది. ఫర్ సపోజ్ కొన్ని 1 గంట 2 గంటలు కూడా ఆ బేబీ డెడ్ అయ్యేవారు, మేబీ చెప్పలేము. సో అలాంటి పరిస్థితిలో ఉన్నారనమాట తను. తీసేసి మదర్ ని బేబీని ఒక 5 days 6 days ఎడంగా పెట్టి తినకి నెగిటివ్ అయినప్పుడు మళ్ళీ కలపడం జరిగింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ సిజేరియన్ చేయడం జరిగింది. సో ఎలా అనిపించింది మేడం అప్పుడు? చాలా అసలు ఎలా ఫీల్ అయ్యారు? రియల్లీ ఇట్ ఈస్ లైక్ తనకి 3 times ఏదైతే హ్యాపీనెస్ రాలేదో ఆ హ్యాపీనెస్ ని మేము ఆ సిచ్యువేషన్ లో ఇవ్వగలిగాం కదా. దట్ వాజ్ ఎ బ్లెస్సింగ్ కదా మేడం. రియల్లీ యు ఆర్ వెరీ గ్రేట్ మేడం. ఓ మంచి డాక్టర్ అనేవాళ్ళు ఎథికల్ గా, ప్రొఫెషనల్ గా మీలా ఉండాలి అని ఒక బెంచ్ మార్క్ స్టాండర్డ్ ని మీరు సెట్ చేశారు. రియల్లీ వెరీ గ్రేట్ మేడం. ఓకే మేడం, ఇందాక మనం ఆడుకుంటాం హోప్ విన్ హాస్పిటల్. ఈ ఐడియా ఎలా వచ్చింది? మెడిసిన్ అయిపోయిన తర్వాత, గైనకాలజీ చేసిన తర్వాత మీరు ఈ ప్రొఫెషన్ లోకి దిగి హాస్పిటల్లో స్టార్ట్ చేశారా? యాక్చువల్లీ అది కూడా లాంగ్ స్టోరీ, షార్ట్ గా చెప్తాను. చెప్పండి మేడం. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాతే పెళ్లి అయిపోయింది. సో డాక్టర్ నజీరుద్దీన్ సార్ నా హస్బెండ్, తను సర్జరీ పీజీ అప్పుడు మేము షాదాన్ హాస్పిటల్లో కలిసాము. అక్కడే అలియన్సెస్ నుంచి పెళ్లి జరిగింది. అండ్ దాని తర్వాత నేను క్రాక్ చేయాలనుకున్నా నీట్ పీజీ, కానీ అవ్వలేకపోయాను. చాలా సార్లు మీన్స్ ఏదో ఒక ర్యాంక్ వచ్చేది, ఒక్కొక్కసారి క్వాలిఫై అయ్యేదాన్ని కాదు. ఎందుకంటే నాకు ఫస్ట్ ఇయర్లోనే మీన్స్ ఆఫ్టర్ 3 months ఆఫ్ మ్యారేజ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. దెన్ ఫస్ట్ డెలివరీ, సెకండ్ డెలివరీ ఆఫ్టర్ 1.5 years. దాంట్లోనే 2 పిల్లలు రావడం అండ్ నా ప్రయారిటీస్ చేంజ్ అయిపోయాయి కొంచెం. ఐ వాజ్ లిటిల్ బిట్ వరీడ్ అబౌట్ కిడ్స్ అండ్ దేర్ లైఫ్ అండ్ దాంట్లో ప్రయారిటీస్ చేంజ్ అయిపోయి స్టడీస్ మీద కొంచెం ఉండేది, కానీ ఫ్రస్ట్రేషన్ ఉండేది. నో, ఐ హ్యావ్ టు బికమ్ ఏ డాక్టర్, ఐ హ్యావ్ టు బికమ్ ఏ గైనకాలజిస్ట్ అనేసి. ముందు నుంచి నాకు గైనిక్ బ్రాంచ్ అంటేనే ఇష్టం. వేరే బ్రాంచెస్ వచ్చినా, నాన్ క్లినికల్ వచ్చినా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఐ విల్ రీఅటెంప్ట్ అని అలా అవుతూ 5 attempts అయిపోయాయి. 5 years తర్వాత ఐ స్టార్టెడ్ 1 WhatsApp గ్రూప్ అనమాట. నా పరంగా నాకు మోటివేషన్ రావాలి అనేసి ఆ వాట్సాప్ గ్రూప్ లో అందరూ మీన్స్ మిగతా ఆస్పిరెంట్స్ ఉంటారు, పీజీ ఆస్పిరెంట్స్, అంటే నాలాగే ఎవరైతే చదువుకొని పీజీ సీట్ తీసుకోవాలని అనుకుంటారు. అలాగా ఇండియా మొత్తంలో కొంతమంది జాయిన్ అయ్యారు. 200 members జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ చదివిస్తూ నేను చదువుకునేదాన్ని. సో అలాగా ఒకసారి మా హస్బెండ్ ఏమో ఒక హాస్పిటల్ ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ జూనియర్ రెసిడెంట్స్ కూడా ఆ గ్రూప్ లో ఉన్నారు. ఓకే సార్, మేడమే ఈ గ్రూప్ నడిపిస్తున్నారు, చాలా చక్కగా చదివిస్తున్నారు, మాకు అందరికి కోచింగ్ ఇస్తున్నారు అన్నారు. హీ వాజ్ వరీడ్. ఏంటి నిన్ను చదువుకోమంటే నువ్వు టైం వేస్ట్ చేసుకున్నావా ఏంటి అంటే, నేను నా కోసం కూడా చాప్టర్ చదువుకోలేదు, కానీ వాళ్ళ కోసం నేను ఆ చాప్టర్ చదివి దాంట్లో ఏం ఇంపార్టెంట్ అని చూసి వాళ్ళకి చెప్తున్నా, నేను చదువుకున్నా. ఓకే, వాళ్ళకి చదివిస్తుంటే నాకు మోటివేషన్ వస్తుంది. ఇప్పుడు దాకా నేను కన్ఫ్యూజ్డ్ ఉన్నా, ఎలా ఏంటి నాకు మంచి ర్యాంక్ ఎలా తెచ్చుకోనని, కానీ వాళ్ళ వల్ల నాకు ఇలా మోటివేషన్ గా ఉంది అని చెప్పా. ఇంత జీల్ ఉందని తెలుసుకొని తను ఇంకా పిల్లల్ని చూసుకొని ఆ టైంలో ఒంటరిగా నన్ను హాస్టల్ పంపించారు. నువ్వు చదువుకో, ఈ గ్రూపులన్నీ ఆపే అనేసి. మళ్ళీ చదువుకొని ఒక ర్యాంక్ అంటూ తెచ్చుకొని డీజీఓ వచ్చింది. అది కూడా నాగ్పూర్లో వచ్చింది. అప్పుడు కూడా పిల్లలతో దూరం ఉన్నా, సార్తో దూరం ఉన్నా 2 years. తర్వాత ఈ హోప్ విన్ అనేది మాకు, దాని తర్వాత సార్ ఒకటే చెప్పారు,
నువ్వు మంచిగా చదువుకొని వస్తే నీకు హాస్పిటల్ ఇస్తా. ఓకే. అప్పుడు అసలు తనకి మనసులో ఉందో లేదో, అసలు చేయగలను అనుకున్నారో లేదో తెలియదు కానీ చెప్పారు. జస్ట్ ఛాలెంజ్ పెట్టారు. మేబీ అది అనుకొని నేను మోటివేషన్ చేస్తాను అనేసి, నువ్వు మంచిగా ఫస్ట్ అటెంప్ట్ లో మంచిగా చేసుకునిరా, నేను నీకు హాస్పిటల్ ఇస్తాను, నిన్నే ముందు నుంచి చెప్తున్నావుగా ఒక హాస్పిటల్కి చైర్మన్ అవ్వాలి అనేసి, అలా చేస్తాను అన్నారు. ఓకే అయితే అనేసి తీసుకున్న ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అనేసి చేసాము, చదువుకున్నాము. కానీ అదే ఇయర్ కరోనా టైం, అది 2018 లో నుంచి స్టార్ట్ అయింది నా పీజీ. 2020లో కరోనా వచ్చింది కదా అప్పుడు. సో ఆ ఇయర్ మొత్తము నేను రాలేదు ఇక్కడ, నేను నాగ్పూర్లో ఉండిపోయాను, వీళ్ళు ఇక్కడ ఉండిపోయారు. అది కూడా ఒక ట్రామాటిక్ స్టేజ్ నా లైఫ్ లో. సో అలాగా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఆ స్టేజ్ లోనే, ఆ మూమెంట్ లోనే నజీర్ సార్ 6 హాస్పిటల్స్ తిరిగేవారు ఆ కరోనా టైంలో. ఓకే. ప్రతి చోట హై లెవెల్, హై సాలరీ, హై ఫీజ్ తీసుకునేవారు కరోనా పేషెంట్స్ దగ్గర. అది చూసి ఇంకా తనకి ఒక థాట్ వచ్చింది, మాకంటూ ఒక హాస్పిటల్ ఉంటే ఇలా కాకుండా మేము పేషెంట్స్ ని మందులతోనే నయం చేయొచ్చు, సివియారిటీ వైజ్ చూడొచ్చు, లేకపోతే చాలా తక్కువ రేట్లో వాళ్ళని నయం చేయొచ్చు అనేసి వెంటనే ఏది జరిగితే అది అనేసి హాస్పిటల్ పెట్టడం జరిగింది తను. ఇంకా నాకు అక్కడే పీజీ అయ్యింది. తను నాకు చెప్పారు, నేను కొన్ని స్పెషల్ కోర్సెస్ చేస్తున్నా, జర్మనీవి అండ్ ఇన్ఫర్టిలిటీ కోర్సెస్, అల్ట్రాసౌండ్ కోర్సెస్ అవన్నీ చేస్తున్నా. అప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పారు, హాస్పిటల్ తీసుకుంటున్నా అండ్ యు ఆర్ ద చైర్మన్. కంగ్రాచులేషన్స్ మేడం అనేసి ఫోన్ చేశారు. ఇంకా ఆ రోజు అసలు నేను మర్చిపోలేను. ఆ రోజు కూర్చొని ఏం నేమ్ కావాలి హాస్పిటల్కి అనేసి అనుకుంటే, నేను ముందు నుంచే ఎప్పుడైతే ఎంబీబీఎస్ అయిపోయిందో నేను గైనిక్ అవ్వాలనుకున్నాను కదా, అప్పుడే హోప్ ఫర్టైల్ అనేసి నా ఫేస్బుక్ పేజ్ ఒకటి ఓపెన్ చేశాను. ఓకే. హోప్ ఫర్టైల్ అనేసి, దాంట్లోనే గైనిక్స్ ని వాళ్ళతో డిస్కస్ చేసుకునే వాళ్ళం, అలా చేసేవాళ్ళం అనమాట హోప్ ఫర్టైల్ అని. హోప్ ఫర్టైల్ కి రిలేటెడ్ గానే ఏదైనా ఒకటి పెట్టాలి. ఇప్పుడు మేమందరం విన్ అయ్యాం కదా, నేను తను ఏమైతే అనుకున్నామో విన్ అయ్యాం కదా అనేసి హోప్ విన్ అని పెట్టాను. దానికి లోగో అప్పటికప్పుడు రెడీ చేసి పంపించాను, అందరికీ నచ్చింది, ఫ్యామిలీలో కూడా ఓకే లెట్స్ గో విత్ హోప్ విన్ హాస్పిటల్ అనేసి చెప్పుకున్నారు. సో ఇదంతా నజీర్ సార్ ఏదైతే ప్రామిస్ చేశారో తను నిలబెట్టుకున్నారు. అండ్ అఫ్ కోర్స్ ప్రజల కోసమే, ఎందుకు మేము తక్కువలో చేయకూడదు, ఇంత బాధపడి వాళ్ళు ఎందుకు, అది అలా కావాలి కరోనా టైంలో అనేసి చేశారు. నేను వచ్చే ముందే తను అమాంగ్ అప్పుడే 600 పేషెంట్స్కి విత్ మెడికేషన్ డిక్రీజ్ చేశారు హాస్పిటల్లో కరోనా టైంలో, వితౌట్ అడ్మిషన్స్. కొంతమంది అడ్మిషన్ ఉన్న వెరీ లెస్ ఫీజ్, అలాగా ఎంతో మందికి విత్ మెడికేషన్ తగ్గేలా చూసుకున్నారు మన హాస్పిటల్లో, హోప్ ఇన్ హాస్పిటల్. సో కరోనా అప్పుడు పడ్డ స్ట్రగుల్స్ వాజ్ ద డ్రైవింగ్ ఫోర్స్. హాస్పిటల్ పెట్టి ఇంతమందికి సర్వీస్ చేయాలి, ఇంతమందికి హెల్ప్ చేయాలి. ఆ టైంలో కూడా మెనీ కరోనా కేసెస్ వి టుక్, సర్జరీ కేసెస్ కానివ్వండి, డెలివరీ కేసెస్ తీసుకున్నాము. అండ్ తర్వాత చాలా హెచ్ఐవి కేసెస్ వచ్చాయి, హెచ్బిఎస్ఏజీ కేసెస్ వచ్చాయి, అన్ని జాగ్రత్తలు పడి చేసుకున్నాం. ఆ టైం సక్సెస్ రేట్ కూడా చాలా ఉంది మన హాస్పిటల్కి. సో దట్ వాస్ వెరీ గుడ్ మేడం, కంగ్రాచులేషన్స్ మేడం. మేడం కరోనా టైంలో ఇన్ని చూడటం వల్ల, ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేయడం వల్ల ఓపీ కేవలం జస్ట్ 10 రూపీస్ పెట్టడానికి ఉద్దేశం ఏంటి? సో మా హస్బెండ్ డాక్టర్ నజరుద్దీన్ సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసేవారు. అక్కడ చాలా పేషెంట్స్, చాలా బండిల్ ఆఫ్ పేషెంట్స్ సరిగ్గా టైంకి చూపించుకోలేక, ఎందుకంటే డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర పేషెంట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళాలి, అండ్ వాళ్ళకి ఇచ్చే టైం అనేది చాలా చూశారు. సో తనకి అనిపించింది మా హాస్పిటల్లో కూడా తక్కువ ఓపీడీ పెట్టి అలాంటి పేషెంట్స్, అలాంటి ఎవరైతే ఎక్కువ ఓపీడీకి పెట్టుకోలేక పేదలు ఉంటారో వాళ్ళు కరెక్ట్ టైంకి వచ్చేసి చూపించుకుంటే, తక్కువే కదా ఓపీడీ, మంచి డాక్టర్ దగ్గర చూపించుకుందాం అనేసి ఫర్ సపోజ్ చూపించుకుంటే వాళ్ళకి రిస్క్ లేకుండానే మేము కొన్ని టెస్ట్లు చేయొచ్చు, లేకపోతే సజెస్ట్ అయినా చేయొచ్చు, ఇది ఈ ప్రాబ్లమ్ దీనికి ఇలా చేసుకోవచ్చు, లేకపోతే మేమే గవర్నమెంట్ లో మాట్లాడి ఈ ఫలానా డాక్టర్ కి సెండ్ చేయొచ్చు, రిఫర్ చేయొచ్చు. అలాగా ఒక డాక్టర్ దగ్గర వాళ్ళ సజెషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆ స్టేజ్ లో. సో అందుకని ఇనిషియేట్ చేసాము, 10 రూపీస్ ఓపీడీ పెడితే అలా పేదలకు కూడా ఫ్రీగా వాళ్ళు వచ్చేసి ముందు చూపించుకోగలరు. అండ్ ఆ సర్వీసెస్ మేము ఐ థింక్ సో 1.5 year దాకా కంటిన్యూ చేసాం.
అంత తర్వాత కొంచెం లిటిగేషన్స్ వచ్చాయి, Hmm. నాట్ ఫ్రమ్ అదర్ డాక్టర్స్, కానీ మేమే అనుకున్నాం. తర్వాత Okay. కొంతమంది పేషెంట్స్ తో, కొంతమంది ఎవరైతే పారామెడికల్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాకు సజెస్ట్ చేశారు, కాదు Hmm. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, Hmm. 10 రూపీస్ ఓపీడీ ఉన్న పేషెంట్స్ టెస్ట్లు చేపించుకోవడానికైనా లేకపోతే మిగతా మందులు తీసుకోవడానికైనా హెసిటేట్ అవుతున్నారు. Hmm. అయితే వాళ్ళ ప్రాబ్లం లోపల లోపల మేము కొంతమందిలో తెలుసుకుంది ఏంటంటే, Hmm. 10 రూపీస్కే ఉంది కదా, జెన్యునా Hmm. లేకపోతే వర్తిట్టా Oh. అనేసి వాళ్ళ డౌట్ ఏదైతే వస్తుందో మాకు అది అసలు మేము జీర్ణించుకోలేకపోయాం. సో టెస్ట్ చేయడానికి వస్తున్నారు కదా, original ఆ అనేబుల్ కాదా టు అనేది. అండర్స్టాండ్. Hmm. మేము పెట్టింది వాళ్ళ హెల్ప్ కి, ఆ 290 రూపీస్ అయినా వాళ్ళకి బర్డెన్ తగ్గిద్ది. Hmm. అది ఒక చారిటీ పరంగా అనుకోవచ్చు, లేకపోతే మాకంటూ ఒక సొసైటీ పరంగా చేస్తున్నాం అనేసి ఒక ఒక ఇదే అని సర్వీస్ కాదు, చేయాలన్న చాలా సర్వీసెస్ motive. వేరే Hmm. విధంగా మేము చేసుకుంటూ పోయాం. యువనారీస్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ అని, దాని ద్వారా మేము ఒక పూర్ ప్లేసెస్ లో వెళ్ళేసి మెడికల్ క్యాంపులు పెట్టేవాళ్ళం, అక్కడ టెస్ట్లు చేసేవాళ్ళం, ఫ్రీ మెడికేషన్ ఇచ్చేవాళ్ళం. అండ్ దాని తర్వాత చాలా ప్లేసెస్, స్కూల్స్, కాలేజెస్ లో వర్క్ షాప్స్ అని, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని పెట్టాం. Hmm. మెడికల్ క్యాంప్స్ దాదాపుగా 600+ మెడికల్ క్యాంప్స్ పెట్టాము. Hmm. కొన్ని ఏరియాస్ ఎక్కడైతే అసలు నార్మల్ డాక్టర్స్ వెళ్ళరు, అక్కడ మేము అడిగితే పేషెంట్స్ కి వాళ్ళకి బీపీలు షుగర్లు ఉన్నవి తెలీదు, అసలు కళ్ళు కనిపించడం లేదు వాళ్ళకి. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు జనాలు. అక్కడ వెళ్ళేసి మేము వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి Hmm. కొన్ని మెడికేషన్స్ ఇచ్చి వచ్చేవాళ్ళం. సో అలాగా మేము సర్వీస్ ఓరియంటెడ్ గా చేయడానికి ఇనిషియేటివ్స్ కొన్ని తీసుకుంటూ వచ్చాము. Hmm. ఏది ఏ టైంకి ఏది చేంజ్ చేయాలో చేంజ్ చేసుకుంటూ పోయాం. ఇప్పుడు Hmm. కూడా ఓపీడీ ఈజ్ 300 రూపీస్. బట్ 300 rupees. ఎవరైతే చాలా పూర్ ఉన్నారో లేకపోతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి తక్కువ తీసుకోవడం, పూర్ ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకోకపోవడం, Hmm. అండ్ ఎవరైతే సోల్జర్స్ అండ్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర కూడా తీసుకోకపోవడం, ఇలాంటివి ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. Okay. అండ్ ఎవరికైతే హాస్పిటల్లో వచ్చిన తర్వాత కొన్ని డిస్కౌంట్స్ ఇవ్వాలి, లేకపోతే పూర్ ఉన్నారు కొంచెం ఫ్రీ సర్జరీస్ చేయాలి, ఇప్పుడు కూడా అలాగే నడుస్తున్నాయి. ఓకే మేడం, చెప్పండి మీ బ్యాక్ బోన్, యువర్ బెస్ట్ పాల్, యువర్ బెస్ట్ సపోర్టర్ నసీరుద్దీన్ గారి గురించి. మాకు కనిపించేలా కాకుండా ఇంట్లో సార్ మీతో ఎట్లా ఉంటారు? ఈజ్ వండర్ఫుల్ పర్సన్. అసలు నేను మాటలో చెప్పలేను. నాకు ఒక హస్బెండ్ కాదు, హస్బెండ్ రూపంలో ఒక పేరెంటే దొరికారు అని చెప్పుకోవచ్చు. అంత చక్కగా చూసుకుంటారు. సో నా డ్రీమ్స్ ఎప్పుడైతే మా పేరెంట్స్ కూడా కొంచెం పక్కన పెట్టేశారు, ఎందుకంటే పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ థింగ్ ఇస్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అ హస్బెండ్ అండ్ కిడ్స్ అండ్ హోమ్. అది ప్రయారిటీ కదా, దానికి తగ్గట్టుగా నేను ఉండాలి. అలా ఉండకపోతే మాట వచ్చేసిద్ది. ఫర్ సపోజ్ నేను సక్సెస్ అవ్వలేదు, చేయాల్సింది చేయలేకపోయాను, ఇక్కడ పిల్లలకి ఏమైనా ప్రాబ్లం జరిగింది, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, అప్పుడు మా పేరెంట్స్ సపోర్ట్ చేస్తే వాళ్ళకి మాట వచ్చేసిద్దని పేరెంట్స్ కూడా బ్యాక్ స్టెప్ చేశారు. మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తే చేసుకోమ్మా, లేకపోతే మేము మాత్రం ఏం చెప్పలేం, చేయలేం, నీ డ్రీమ్స్ ఉన్నాయి మాకు తెలుసు, కానీ ఇప్పుడు ఏం చేయలేం అని చెప్పేశారు. సో అప్పుడు కూడా ఇన్లాస్లో కూడా సపోర్ట్ చేస్తారు, కానీ నజీర్ సార్ కెరియర్ కూడా అప్పుడు స్టార్ట్ అవుతుంది. మంచి జాబ్స్ దొరుకుతున్నాయి తనకి, చాలా మంచి హాస్పిటల్స్ వాళ్ళు పిలుస్తున్నారు, కానీ అది కూడా పక్కన పెట్టేసి, కాదు నేను ఇప్పుడు ఈ స్టేజ్లో నీకు సపోర్ట్ చేయకపోతే తర్వాత కూడా నాకు అదే అంటారు, నువ్వు హస్బెండ్ అయ్యి ఏం చేసావు అని నాకు క్వశ్చన్ మార్క్ చెప్తారు. అందుకని నో, నేను సపోర్ట్ చేస్తాను, నువ్వు చదువుకో, నేను చూసుకుంటా పిల్లల్ని అనేసి హీ టుక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కిడ్స్. నేను ఓన్లీ జస్ట్ ఇప్పుడు పేరెంట్స్ ఇంటి నుంచి వెళ్ళేసి హాస్టల్లో చదువుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ అలా ఉంటాం కదా, సేమ్ అలాగే ఫీల్ అయ్యేదాన్ని. హీ యూస్ టు టేక్ ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు పీజీ చేయడానికి మొత్తం అంతా సపోర్ట్ అంతా సరే, మీకు బ్యాక్ బోన్ కంప్లీట్లీ. చిన్నప్పటి నుంచి ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్ పేరెంట్స్ అయితే ఇంతవరకు ది డాక్టర్ షమా సుల్తానా, ప్రొడ్యూసర్ డాక్టర్ నజీరుద్దీన్ సార్. ఓకే, పిల్లలు మేడం ఎట్లా ఉంటారు ఇంట్లో? యా, దే ఆర్ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎంత అండర్స్టాండింగ్ అంటే, ఎప్పుడైతే నేను పీజీకి వెళ్తున్నానో వాళ్ళు ఓన్లీ 5 years 4.5 years అనమాట. యా, 6 years అలా. సో ఆ టైంకే నాకు ఒక వీడియో కూడా ఉంది, ఎప్పుడైనా నేను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తాను. జస్ట్ గైనిక్ అవ్వి రండి మమ్మ, సక్సెస్ అయ్యి రండి అనేసి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు అనమాట ఆ స్టేజ్ లో. ఎందుకంటే నా డ్రీమ్ అది, నేను చదువుకోవాల్సిందే అనేసి వాళ్ళకి చెప్పాను. అండ్ దానికి వాళ్ళు చాలా సపోర్టివ్ గా, లేకపోతే ఎవరు పిల్లలు మమ్మ వెళ్తుంది అంటే ఊరుకుంటారు, ఏరెవరా, అంతే కదా మేడం. కానీ వాళ్ళకి అలా చదివి దిస్ ఇస్ మై డ్రీమ్, ఇది కంప్లీట్ చేసుకుని వస్తే మిమ్మల్ని ఇంకా బాగా చూసుకుంటా, ఇంకా బాగా ఎంజాయ్ చేద్దామని. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళకి నా
హాస్పిటల్ అయిపోగానే ఐ విల్ గివ్ టైమ్ టు దెమ్. ఓకే. వాళ్ళకి తిప్పడం, నా కాన్ఫరెన్సెస్ కి తీసుకెళ్ళడం, నా ఈవెన్ సిఎం నా ప్రతి మీటింగ్ కి వచ్చేస్తూ ఉండేవారు. Okay. ఇప్పుడైతే వాళ్ళే బిజీ అయిపోయారు. 9th క్లాస్ చదువుతున్నారు. బాబు బాబు ఈశానుద్దీన్. మేడం. ఓకే. ఈశానుద్దీన్ పెద్ద బాబు, మ్మ్. ఎర్మినా షెజాది పాప, చిన్న పాప. పెద్ద వాళ్ళిద్దరికి వాళ్ళు 1.5 కూడా- year. వాళ్ళు కూడా డాక్టర్స్ అవుతారు. Yeah. మదర్ ఫాదర్ నేను చెప్పిన వాళ్ళకి ఎందుకు డాక్టర్ కాకుండా ఏదైనా క్రియేటివ్ గా నువ్వు ఐఏఎస్ అవ్వు, నువ్వేమో ఏదైనా క్రియేటివ్ గా బిజినెస్ మ్యాన్ అవ్వు అంటే అది ఒక ఏదో నేను తిడుతున్నాను అన్నట్టుగా వై యు ఆర్ సేయింగ్ లైక్ దట్, మేము కేపబుల్ కాదా, మేము డాక్టర్సే అవుతాం అనేసి బ్యాడ్ ఫీల్ అవుతున్నారు. ఇంకా Okay. తిడుతున్నాను వాళ్ళంత కేపబుల్ కాదా అని అంటున్నాను అనేసి. సో దే ఆర్ వెరీ మచ్ డిటర్మైండ్ టు బికమ్. సో ఎడ్యుకేషన్ లో ఎట్లా సపోర్ట్ చేస్తారు మేడం డైలీ? అంటే మీరు హాస్పిటల్లో ఈ చేశాను. ప్రోగ్రామ్స్ అన్నిట్లో బిజీగా ఉంటారు కదా. యా, ఫస్ట్ చేశాను. ఎప్పుడైతే వాళ్ళు మరీ చిన్న స్టాండర్డ్స్ లో ఉన్నప్పుడు 5th 6th వరకు చేశాను. ఓకే. దాని తర్వాత వాళ్ళ సెల్ఫ్ స్టడీకి వదిలేశాను. ఓకే. సార్ కూడా ఒక 7th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ వరకు ట్యూషన్స్ పెట్టాము. ఓకే. ఎప్పుడైతే బాబు 8th క్లాస్ అండ్ పాప 7th క్లాస్ లో వచ్చేసారో ట్యూషన్స్ ఆపేశాం. వాళ్ళు సెల్ఫ్ స్టడీగా చదువుకోవాలి, అప్పుడే కాంపిటీషన్ తెలిసిద్ది. వాళ్ళు చదువుకోకపోతే ఎంతని టీచర్ వచ్చి 2 hours వాళ్ళకి చదివిపించేసి ర్యాంకులు తెస్తారు. వాళ్ళు చదువుకోవాలి. సో మీరు కూడా అడుగుతారా మేడం, ఫస్ట్ ర్యాంక్ రావాలి, నీ క్లాస్ లో ఏ ర్యాంక్ వచ్చింది, ఎలా ఉన్నావు? అస్సలు డిఫరెంట్. నేనైతే Okay. వాళ్ళు లీస్ట్ మార్క్స్ వచ్చాయని వచ్చి చెప్తే నాకు, అది కూడా ఫేస్ ఏడుస్తూ చెప్తే కమాన్ లెట్స్ డూ పార్టీ అంటే, ఎందుకు వాళ్ళు రియలైజ్ అవుతారు అదే ఫీల్ తో, వాళ్ళు రియలైజ్ అవుతున్నారు అంటే పేరెంటింగ్ కదా ఐఎమ్ మేడం. హ్యాపీ. యా, పేరెంట్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి? మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు డాక్టర్స్ అయ్యి ఉండి పిల్లలు ఇట్లా ఉన్నారు అంటే వాట్ ఈస్ యువర్ అడ్వైస్? వాట్ యు గివ్ యువర్ అడ్వైస్? పేరెంటింగ్ అడ్వైస్ చెప్పండి. ఫస్ట్ థింగ్ దే నీడ్ టు ట్రస్ట్ దేర్ కిడ్స్. ఓకే. వాళ్ళు ఏజ్ ప్రకారంగా కొంచెం మారం చేస్తుంటారు. చేస్తుంటారు. కొంతమంది వాళ్ళ అలవాట్లు వేరుగా ఉంటాయి, వాళ్ళ ఇష్టాలు వేరుగా ఉంటాయి. ఒక్కసారి ఆ ఇష్టాల గురించి కూడా చూసుకోవాలి. ఫర్ సపోజ్ నా పెద్ద కొడుక్కి తనకేమో క్రియేటివ్ ఆర్ట్ క్రాఫ్ట్స్ చేయడం ఇష్టం ఉండేది. చదువుకోకుండా పేపర్స్ తో క్రాఫ్ట్స్ చేస్తుండే. సరే అనుకొని అమెజాన్ తో ఇన్ని పేపర్స్ తెప్పించారు. ఇన్ని కలర్స్ తెప్పించేసి ఇచ్చేసాను. ఎంత టైం చేసుకుంటావో చేసుకో, 1 hour చదువుకో. ఓకే. సో డీల్ అనేసి, మమ్మీకి పిల్లలకి డీల్ ఎట్లయితే సార్ మీరు డీల్ ఒక చెత్త పేపర్ ఇచ్చేసినా దాంతో ఏదో ఒక ఆర్టికల్ తయారు చేస్తాడు. సో అది చేసుకున్న తర్వాత చేసుకొని 1 fine day ఎప్పుడైతే ఇది అది మ్యాచ్ అవ్వట్లేదు, ఎగ్జామ్ వచ్చేస్తున్నాయి, ఎగ్జామ్ లో తక్కువ మార్క్స్, ఒరే ఇది కొంచెం టైం తక్కువ ఇచ్చి చదువుకి ఎక్కువ ఇస్తే మేబీ నువ్వు మంచిగా చదువుకోగలవు అంటే ఇది కూడా చదువుతా ఉంటాడు కొంచెం అక్కడ. ట్యూన్ మెల్లగా చేయాలి. Okay. వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తుంది దాంట్లో మీరు కూడా తప్పులు చేయాలి, ఇంకా పెద్ద తప్పులు చేయాలి. ఓకే. ఇంకా మీరు వాళ్ళు కూడా- చెప్తారు మీరు కూడా- మమ్మా ఇలా చేయకండి." మేడం మీరు కూడా స్కూల్ కి వెళ్తారా కంప్లైంట్ చేయడానికి? మా బాబు చదవట్లేదు, మా బాబు వాళ్ళని కుట్టాడంటే అని నో, ఎవరైనా మీ దగ్గరకు వస్తారా? టీచర్ నాకు నేను కూర్చోగలని, మీరు డాక్టర్స్ కదా అందుకని కొంచెం టైం ఇవ్వలేకపోయారేమో, అందుకని నో మ్యామ్ ఐఎమ్ ఓకే విత్ 87%, నాకు 90+ వద్దు. అవసరం లేదు. తను Okay. చదువుకొని తెచ్చుకున్నాడు, ఇది తను చదువుకొని తెచ్చుకుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే Teachers మేడం బాధపడుతున్నారు అందరూ హ్యాపీగా ఉంటారు కదా మేము. లేకపోతే ఎందుకు మ్యామ్ 90+ ఎందుకు రాలేదు, మీరు సరిగా చెప్పట్లేదా, మీరు సరిగా పెట్టించుకోవట్లేదా అనేసి రివర్స్ గా పేరెంట్స్ టీచర్స్ సార్ కూడా ఏం అడిగారా మేడం? అసిరుద్దీన్ సార్ కూడా ఏం తను అడిగారా? కూడా అసలు చాలా Very సీరియస్ గా supportive. తీసుకుంటారు స్టడీస్ కి. ఓకే. ఏం మీన్స్ మిగతా వాటిలో అందులో ఎంజాయ్మెంట్, వాళ్ళ కేరింగ్, వాళ్ళ బుక్స్ అవన్నీ నేను చూసుకుంటాను. కానీ ఎక్కడ చదవాలి, ఎలా వాళ్ళు ట్యూషన్స్ తీసుకోవాలి, ఎలా చదవాలి, వాళ్ళు అంతా బ్యాక్ బోన్ గా అన్ని సెట్ చేసి పెడతారు. ఓకే. సీరియస్లీ. ఓకే. పాప మేడం? పాప కూడా షీఈ్ అ జెమ్, తొందరగా నేర్చుకునేది ప్రతిదీ. గ్రాస్పింగ్, హై గ్రాస్పింగ్. అండ్ మీన్స్ ఏదైనా ఎగ్జామ్ ఉంది అంటే చదువుకునేది అయిపోయింది అనేది తన టీవీ తను చూసుకునేది. చూసాం తర్వాత నిజంగానే తను మార్క్స్ తెచ్చుకుంటుంది అప్పుడప్పుడు. ఇంకా కొంచెం ఒక్కొక్కసారి వదిలాం, సర్లే మార్క్స్ తెచ్చుకుంటుంది. తనకి అలాగే మీన్స్ ఫ్రీ జోన్ ఇస్తాము. తను ఫర్ సపోజ్ తక్కువ మార్కులు వచ్చినా తను రియలైజ్ అవ్వాలి తర్వాత, చెప్పినప్పుడు చదువుకోకుండా టీవీ చూసింది అందుకని వచ్చేయండి, అందుకని తప్పులు చేయనిస్తాం. చేసి తెలుసుకుంటే కంపల్సరీగా సెటప్ అవుతారు వాళ్ళు. మేము చెప్పి ఆ తప్పు చేయకుండా ఉండి వాళ్ళు తర్వాత అదే తప్పు తర్వాత చేసుకుంటే చాలా పెద్ద తప్పులు అవుతాయి.
అందుకని తప్పులు చేయనిస్తా నేనైతే. ఓకే. ఈ పేరెంటింగ్ స్కిల్స్ అన్ని మీ పేరెంట్స్ నుంచి మీరు చైల్డ్‌హుడ్ లో చేసినాయా మేడం? లేకపోతే మిమ్మల్ని మీరు పడ్డ స్ట్రగుల్స్ వల్ల, మీరు నేర్చుకున్న చదువు వల్ల ఈ పేరెంటింగ్ వచ్చిందా మీకు? ఏమో అలా అనిపించేది. మా పిల్లలు ఎప్పుడైతే వచ్చారో చిన్నప్పటి నుంచి ఒకలాగా ఒక ఫ్రెండ్స్ లాగే పెరిగాం మేము. ఓకే. వాళ్ళతో నేను ఫ్రెండ్స్ లాగే ఉండేదాన్ని. ఓకే. కాకపోతే టీచర్, ఫస్ట్ టీచర్ అయ్యాను. తర్వాత ఇద్దరు కొంచెం పెద్ద అవుతున్నప్పుడు అక్కడ నాగ్పూర్లో ఉండేదాన్ని కదా నేను, దూరం ఉన్నా అప్పుడు వాళ్ళతో. అవును. అయినా నేను ప్రతి రాత్రి 10 o'clock ఒక స్టోరీ పంపించేదాన్ని. ఎందుకంటే డే మొత్తంలో వాళ్ళు ఏం చేశారు అని మా తోడికోడల్ని అడిగేదాన్ని. వాళ్ళు ఏమేం చేశారు అనేసి నాకు తెలిసిపోయింది కదా, దాంతో ఒక స్టోరీ క్రియేట్ చేసేదాన్ని. ఆ స్టోరీ వాళ్ళకి 10 o'clock లలిబీ లాగా అది విని పడుకునే వాళ్ళు. ఓహో, సో అలా చేయకూడదు. ఇంకా దాంతోనే వాళ్ళు చేంజ్ అయ్యేవారు అంట. తిట్టుకోకుండా, కొట్టుకోకుండా, వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోవడం, అవన్నీ చేంజెస్ వచ్చేవంట వాళ్ళల్లో. సో అలాగా బెస్ట్ చిల్డ్రన్ అయిపోయారు. నేను ఉండకుండానే ఎక్కడో ఉండి వాళ్ళు ఆ స్టోరీస్ మీదే ఉండేవారు. ఆ స్టోరీ ఫర్ సపోజ్ ఏదైనా డెలివరీ ఉండి నేను లేట్ అయిపోయింది, 10-10:30 అయిపోయింది, మమ్మీ స్టోరీ పంపించలేదు ఏంటంటే డెలివరీ చేస్తున్నాను రా, సరే ఓకే అమ్మ ముక్కండి అని చెప్తూ లాగో అనేసి హలో అనేసి మళ్ళీ రికార్డ్ చేసి పంపించేదాన్ని. సో అలాగా దూరం ఉండి కూడా వాళ్ళ నేచర్ అదంతా మెయింటైన్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు నాకు వాళ్ళు ఎప్పుడు ఎలా ఫీల్ అవుతారు, ఎప్పుడేం అబద్ధం చెప్తారు, ఎప్పుడేం బ్యాడ్ చేస్తుంటారు, అది కొంచెం తెలిసిపోతూ ఉండిద్ది. ఎందుకంటే నాలాంటి వాళ్ళేగా వాళ్ళు, సేమ్ ఉంటాం కదా కొంచెమైనా. నేను కూడా చిన్నప్పుడు కొన్ని తప్పులు చేశాను, కానీ గుడ్ గర్లే ఉన్నా మాక్సిమం. సో తప్పులు చేసేదానికి నాకు తెలిసి వచ్చేది. మా పేరెంట్స్ కూడా అలాగే చేసేవారు. మాకు ఏది కావాలంటే అది చేసి ఇచ్చేవారు, కానీ ఎప్పుడైతే మరీ తప్పు అప్పుడు ఆపేవారు. సో అదే నేను వీళ్ళతో కూడా అలా చేస్తూ పోయా. సో ఇప్పుడు మిస్టేక్ నుంచి, ఆ ఎక్స్పీరియన్స్ నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనే దాని నుంచి రియలైజేషన్ వస్తే చదువుతారు. ఇది మంచి పేరెంటింగ్ అని నమ్ముతున్నారు మీరు. తప్పకుండా ఆడియన్స్ మీరు కూడా విని నేర్చుకోవాలి. సో పేరెంటింగ్ అనేది ఎలా ఉండాలో. థ్యాంక్ యూ మేడం. మేడం చెప్పండి, మన కొత్త హోప్విన్ హాస్పిటల్ న్యూ బ్రాంచ్ అండ్ అందులో ఉండే స్పెషాలిటీస్ కొంచెం చెప్పరా? ఫైనల్లీ బై అల్లాస్ గ్రేస్ కొత్త హాస్పిటల్, మా ఓన్ బిల్డింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా అయితే మేము లీజ్ బిల్డింగ్ లో ఉన్నాము. అది కూడా మాకు బాగా కలిసి వచ్చింది. మమ్మల్ని ఒక మంచి డాక్టర్ లాగా ఈ సమాజంలో చూపించింది. అండ్ వీఆర్ సో హ్యాపీ. కాకపోతే మాకంటూ ఒక బిల్డింగ్ ఉండి మా సొంత బిల్డింగ్ లో నుంచి సర్వీసెస్ ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరిక, అది తీరిపోతుంది. కొత్త బిల్డింగ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయింది. అండ్ సెప్టెంబర్ లో మోస్ట్లీ దాన్ని ఇనాగ్రేషన్ చేసి మొత్తం సర్వీసెస్ అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ మేడం? అదే లైన్ లో చివరికి అటు సైడ్ పొత్తురుపేట సైడ్ ఉంటుంది. ఓల్డ్ క్లబ్ రోడ్ సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ లో ఎండింగ్ లో గుంటూరు వారి తోట 7th లైన్ లోనే ఉంటుంది. సో అక్కడ కూడా సర్వీసెస్ సేమ్ సర్జికల్, జనరల్ సర్జరీ, లాప్రోస్కోపీ, గైనిక్, డెలివరీ అండ్ ఇన్ఫర్టిలిటీ, ఇలాంటివి అన్ని సర్వీసెస్. అండ్ ఐసీయూ సర్వీసెస్, మిగతా సర్జరీస్, ఈఎన్టీ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీస్, యూరాలజీ సర్జరీస్, ఆర్థోపెడిక్ సర్జరీస్ అండ్ ఐసీయూ ఉంటుంది. అక్కడ కూడా 12-bedded ఐసీయూ ఉంటుంది. సో మల్టీ స్పెషాలిటీ లెవెల్లో వెంటిలేటర్ సపోర్ట్, డయాలసిస్ యూనిట్, అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం అక్కడ కూడా. అడ్వాన్స్లీ సర్ వెరికోస్ వెయిన్స్ అండ్ హిమరాయిడ్స్ కి కూడా లేసర్ సర్జరీ కూడా ఉంటుంది. హిస్ట్రోస్కోపీ సర్జరీస్, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఓకే మేడం, ఇందాక మీరు చెప్పినట్టు సేవా కార్యక్రమాలు, చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ చాలా చేస్తున్నారు. సో వీటిల్లో ఒకటే పింక్ స్టెత్. దీని గురించి మా ఆడియన్స్కి ఏదైనా చెప్తారా? షూర్లీ, ఇది నా కొత్త ఇనిషియేటివ్ అండి. పింక్ స్టెత్ అనేది యాక్చువల్లీ స్టార్ట్ అయింది నా చిన్నప్పుడు. మీన్స్ ఎప్పటి నుంచి అయితే ఎంబీబీఎస్ వచ్చిందో అప్పటి నుంచి నాకు పింక్ స్టెత్ కావాలని అనిపించేది. సో అది ఫైనల్లీ పింక్ స్టెథోస్కోప్. ఓకే, పింక్ కలర్ లో ఉండే స్టెథోస్కోప్. అది కూడా లిట్ మ్యాన్ అనేసి ఉంటుంది. అది నా డ్రీమ్. సో అది రీసెంట్లీ నజీర్ సార్ నా బర్త్డే కి గిఫ్ట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ. సో అప్పుడు ఒక ఇనిషియేటివ్ గురించి ఆలోచిస్తూ ఏం పేరు పెడదాము అంటే నా బిగ్గెస్ట్ డ్రీమ్ కంప్లీట్ అయింది పింక్ స్టెత్ వల్లే. సో పింక్ డిపిక్ట్స్ ఉమెన్, pink depicts gynecology, so why not I keep a pink steth. Steth means a doctor.
ఓకే. సో అలాగా ద పింక్ డీల్స్ స్టెత్ విత్ ఉమెన్ ప్రాబ్లమ్స్, ఉమెన్ హా. రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని చూసేవాళ్ళు. పింక్ స్టెత్ లో 2 డివిజన్స్. ఒక డివిజన్ ఆన్లైన్ వెబినార్స్, ఒక పాడ్కాస్ట్ లాగా స్టార్ట్ చేశాము. ఓకే. దాంట్లో మేము ఒక ఇండియాలో ఉన్న సీనియర్ మోస్ట్ డాక్టర్స్ తో ఒక టాపిక్ తీసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని బట్టి వాళ్ళ ఏవేవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఒక గైనిక్ పరంగా అండ్ ఒక అందరి జనాల కోసం చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పేసడం. దాంట్లో నేను బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాను అండ్ ఆల్సో మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్, నిజాలేంటి అనేసి కూడా అడుగుతాము. స్కోరింగ్ సిస్టమ్ అన్నమాట, ఏమేం తినాలి, ఎంత స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది ఫర్ సపోజ్ ఫుడ్ కి, న్యూట్రిషన్ వాల్యూస్. యా, సో దానికి స్కోరింగ్ సిస్టమ్ అడుగుతాము. సో వాళ్ళు స్కోరింగ్ ఇవ్వడం అనేది అందరికి చాలా నచ్చుతుంది అండ్ ఆల్సో వాళ్ళు ఫిక్స్ అవుతారు ఇది మంచిది కాదు, ఇది ఇంత మంచిది అనేసి. లాస్ట్ లో ర్యాపిడ్ ఫైర్ ఉంటుంది, వాళ్ళు టకటక మేము ఏవైతే క్వశ్చన్స్ అడుగుతామో దానికి చెప్తారు. సో ఈ సెక్షన్ ఆన్లైన్ జరుగుతూ ఉంటుంది, ద పింక్ స్టెత్ పాడ్కాస్ట్. పింక్ స్టెత్ ఆఫ్లైన్ ఓపీడీ క్లినిక్స్, ఇవి మేము ఏం ఆలోచించామంటే కొన్ని ప్లేసెస్ లో వెళ్ళేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తాము అండ్ ఆ ప్లేస్ లోనే ఒక 2 hours ఎవరికైతే కంప్లైంట్స్ ఉంటాయో వాళ్ళు వచ్చేసి చూపించుకుంటారు. ఫస్ట్ అదేం ప్రాబ్లం, ఆ ప్రాబ్లం వల్ల ఏమేం సిమ్టమ్స్ ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో అవి తెలుసుకున్నాక వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ సిమ్టమ్ నాకు ఉంది, హెవీ బ్లీడింగ్ ఉంది, ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అనేసి వచ్చి డాక్టర్ ని కలుస్తారు కదా అక్కడికక్కడ అనేసి మేము అక్కడ ఓపీడీ క్లినిక్ పెడతాము. కొంతసేపు కొన్ని టెస్ట్స్ ఉంటే చేస్తాము. సో అలాగా ఫర్ సపోజ్ కొన్ని ఫ్రీ మెడికేషన్ మా దగ్గర ఉన్నాయి, అవి కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగా మేము క్యారీ ఆన్ చేస్తున్నాం. ఇది కూడా ఇప్పుడు దాకా ఇప్పుడు 4th ఎపిసోడ్ రాబోతుంది ఆన్లైన్ పాడ్కాస్ట్. అండ్ ఓపీడీ క్లినిక్స్ కూడా ఇప్పుడు దాకా ఒక 4-5 ఓపీడీ క్లినిక్స్ మేము పెట్టగలిగాం, మొబైల్ ఓపీడీ క్లినిక్. ఓకే. ఎక్కడికి వెళ్ళి ఓపీడీస్ చేస్తారు మేడం? వాళ్ళే మన దగ్గరకు వస్తారా హాస్పిటల్ కి? అంటే మేమే వాళ్ళ ప్లేస్ కి వెళ్తారు. ఓకే. ఫర్ సపోజ్ స్కూల్ కి వెళ్తాం, లేకపోతే ఒక ఏరియాకి వెళ్తాం అలాగా. సో రీసెంట్లీ మేము APRS మీన్స్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి, గర్ల్స్ మైనారిటీ స్కూల్. సో అక్కడికి వెళ్ళేసి మేము 2 days క్యాంపెయిన్ చేసాము. పింక్ స్టెత్ అండ్ నో ప్లాస్టిక్ ఆన్ ప్రైవేట్స్ అనేసి డాక్టర్ మంజులా అనగని మ్యామ్ ఒక ఇనిషియేటివ్ ఉంది. సో అది కొలాబరేట్ చేసుకొని మేము 2 days క్యాంపెయిన్ చేసాం అండ్ ఫ్రీ ప్యాడ్స్, ఫ్రీ హైజీన్ ప్రోడక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి చెప్పడం జరిగింది ఎలాంటి సిచ్యువేషన్స్ లో మెన్స్ట్రువల్ హైజీన్ మెయింటైన్ చేయాలి, మెన్స్ట్రువల్ హెల్త్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అంతా అవేర్నెస్ చేసేసి అక్కడే 2 hours అలా ఉండి అందరు పిల్లలు వచ్చి కన్సల్ట్ అయ్యారు. వాళ్ళకి ఫ్రీ టెస్ట్ హోప్ఫిన్ హాస్పిటల్కి తెప్పించి చేసాము. ఎవరికైతే యూస్ఫుల్, ఎవరికైతే చాలా కంపల్సరీనో వాళ్ళకి హోప్ఫిన్ హాస్పిటల్ ఫ్రీ టెస్ట్ కూడా చేశారు. గుంటూరులో ఇంకేమైనా స్కూల్స్ ప్లాన్ చేశారా మేడం? యా, షూర్లీ. నెక్స్ట్ మేము యాక్చువల్లీ ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాము. AT అగ్రహారంలో కోవిడ్ ఫైటర్స్ తో ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాం, ఒక మెగా క్యాంప్ చేయబోతున్నాం. ఓకే. ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ శాతం వినిపిస్తున్న క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్, దీని గురించి ఒకసారి చెప్తారా మేడం? ష్యూర్లీ అండి. సర్వైకల్ క్యాన్సర్ ఇది గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్. ఈ క్యాన్సర్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని ఒక వైరస్ వల్ల వస్తుంది. అది యాక్చువల్లీ కామన్గా వచ్చే ఇన్ఫెక్షన్స్, ఎవరిలో అయితే పెళ్ళైపోయింది లేకపోతే ఫస్ట్ సెక్షువల్ కాంటాక్ట్ అనేది జరిగింది, పెళ్ళికి ముందైనా తర్వాత అయినా ఫస్ట్ సెక్షువల్ కాంటాక్ట్ అయిపోయింది అంటే అప్పటి నుంచి రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. చాలా కామన్లీగా వచ్చే వైరసే ఇది. కానీ కొంతమందిలో ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, లైక్ చిన్న వయసులోనే ఎక్కువ డెలివరీస్ అయినాయి, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇమ్యూనో కాంప్రమైజ్ డిసీజ్ ఉంది, HIV, HBsAg ఇలాంటివి డిసీజెస్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళు ఎక్కువగా స్మోకింగ్ అయినా ఆల్కహాల్ అయినా, అంటే వాళ్ళ హ్యాబిట్స్ బ్యాడ్ గా ఉన్నాయి, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నారు, మాటికి ఇన్ఫెక్షన్స్ నడుస్తున్నాయి. సో ఇలాంటి వాటిల్లో ఎలా ఉండిద్ది అంటే గర్భసంచి ముఖద్వారం కొంచెం లేత పడిపోయి ఉంటుంది, వీకర్ ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ఈ HPV ఇన్ఫెక్షన్ అనేది తొందరగా నయం అవ్వదు. అవ్వక అది క్యాన్సర్ గా మారిద్ది. అక్కడ ఏదైతే టిష్యూ ఉంటుందో, సర్వైకల్ టిష్యూ ఉంటుందో, అది మెల్లమెల్లగా చేంజ్ అయిద్ది, మ్యూటేట్ అయిపోయిన తర్వాత క్యాన్సర్ గా మారిద్ది. ఎవరిలో అయితే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాళ్ళలో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఈ క్యాన్సర్ గా మారడానికి. అంటే ఇది క్యాన్సర్ గా మారక ముందు మనం ఐడెంటిఫై చేయగలమా మేడం? అఫ్ కోర్స్ చేయగలము. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ప్రొఫిలాక్టికల్లీ ఫస్ట్ అయితే వ్యాక్సినేషన్ ఉంటుంది.
ఎప్పటి నుంచి 9 years పైబడిన ఆడ మగ ఇద్దరికీ వ్యాక్సినేషన్ ఉంటుంది. ఓన్లీ ఆడపిల్లలకని కాదు, మగ పిల్లల్లో కూడా ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల ఇంకో ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉంటాయి వాళ్ళకి, పెనిస్ దగ్గరనో లేకపోతే యానల్ దగ్గరనో. అది కూడా ఎప్పుడైతే ఉమెన్ కి స్ప్రెడ్ అయిద్దో ఈ క్యాన్సర్ గా మారే లక్షణాలు ఉంటాయి. అండ్ ఎప్పుడైతే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండి హస్బెండ్ వెళ్ళి ఇన్ఫెక్టెడ్ లేడీతో కలవడం అండ్ అగైన్ వైఫ్ తో కలవడం జరిగింది ఫర్ సపోజ్, సో అప్పుడు కూడా ఈ హస్బెండ్ వల్ల ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. సో మోస్ట్లీ హెచ్ఐవి ఈ సర్వైకల్ క్యాన్సర్ రెండు ఒకటే లాంటివా మేడం? మోస్ట్లీ ఇది కూడా సెక్షువల్ కాంటాక్ట్ నుంచే ట్రాన్స్మిట్ అవుతుంది, వైరస్ నుంచే ట్రాన్స్మిట్ అవుతుంది. దీంట్లో వైరస్ వచ్చేసి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో ఈ వైరస్ ఎప్పుడైతే రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళల్లో కూడా ఉంటుందో వాళ్ళల్లో క్యాన్సర్ గా మారుతుంది. సో అలా మారకుండా యాంటీబాడీస్ వస్తాయి ఈ వ్యాక్సినేషన్ వేయించుకోవడం వల్ల. ఎవరిలో 9 years నుంచి 14 years మధ్య ఈ వ్యాక్సినేషన్ ఇస్తే వాళ్ళలో యాంటీబాడీస్ చాలా బాగా వస్తాయి, చాలా బాగా. మీన్స్ పెద్దవాళ్ళల్లో కన్నా ఈ 9 years నుంచి 14 years వచ్చే ఇమ్యూనిటీ అనేది చాలా పెరిగి ఉంటుంది, చాలా ఎక్కువ మోతాదులో వస్తుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా తగ్గించే శక్తిని ఉంటుంది అనమాట. అందుకనే బాడీకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఈ స్టేజ్ లో 9 to 14 years స్టేజ్ లో వాళ్ళు వేయించుకుంటే ఆడమగ ఇద్దరు పిల్లలు 2 doses ఉంటాయి. ఫర్ సపోజ్ ఇవాళ ఒక డోస్ వేయించుకుంటే మళ్ళీ 6 months కి సెకండ్ డోస్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో 14 years ఆడమగ ఇద్దరు పిల్లలకి కూడా ఫ్రీ వ్యాక్సినేషన్ అనేది యువిన్ యాప్ ద్వారా గవర్నమెంట్ కూడా ఇస్తుంది. యువిన్ యాప్ లో వాళ్ళు రిజిస్టర్ చేసుకొని దగ్గరలో ఉన్న పిహెచ్సి సెంటర్స్ లో వాళ్ళు ఈ వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు ఫ్రీగా. అబ్బాయిలకు కూడా వేస్తున్నారు? అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి కూడా వేయించుకోవచ్చు. 14 years వచ్చాయి అంటే అప్పుడు ఈ వ్యాక్సినేషన్ ఒక డోస్ ఫ్రీగా ఇస్తున్నారు, ఇంకో డోస్ వాళ్ళు బయట వేయించుకోవచ్చు. సో దీంట్లో కూడా కొన్ని స్ట్రెయిన్స్ ఉంటాయి, మీన్స్ కొన్ని టైప్స్ ఉంటాయి. హెచ్పివి ఫర్ సపోజ్ 2 strains, 4 strains అండ్ 9 strains అంటే నానో వ్యాలెంట్ అని కొత్తగా వచ్చింది. సో ఇది గార్డిసిల్, సర్వివాక్ అనేది కంపెనీస్ ఉంటాయి. సో అలాగా వ్యాక్సినేషన్స్ చూసి వేయించుకోవచ్చు. ఓకే మేడం, ఇప్పుడు కాలంలో ఇప్పుడు తినే ఫుడ్ ఎక్కువ శాతం మందికి ఈ బ్రాయిలర్ చికెన్ తినటం వల్ల పిల్లల్లో ఇన్ఫర్టిలిటీస్ కానివ్వండి, మెన్స్ట్రుయల్ సైకిల్లో డిస్టర్బెన్సెస్ కానీ వస్తున్నాయి అని చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఉందండి దీంట్లో నిజం. ఎందుకంటే ఈ బాయిలర్ కోడి ఏదంటారో వాళ్ళలో పెరుగుదలకి, గ్రోత్ కి స్టిరాయిడ్స్ ఇస్తారు, కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు. వాటి వల్ల ఆ చికెన్ వీళ్ళు తినడం వల్ల ఏమైంది అంటే కొన్ని వాటిల్లో పిల్లల్లో కూడా ప్రికాషియస్ ప్యూబర్టీ అనేసి చూస్తాము. అంటే టైం కి ముందే వాళ్ళలో కొన్ని హార్మోన్స్ పెరిగిపోవడం, 12 years కి మెచ్యూర్ అవడం, 11 years కి మెచ్యూర్ అవడం, 8 years 9 years వాళ్ళు కూడా మెచ్యూర్ అవుతున్నారు. సో ఇది ప్రికాషియస్ ప్యూబర్టీ. వీళ్ళు ఎప్పుడైతే మెచ్యూర్ తొందరగా అయ్యి అండ్ తొందరగా ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుందో ఇది ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాము. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు చాలా వరకు మేము ఇలాంటివి అవాయిడ్ చేయండి, లేకపోతే తక్కువ శాతంలో తీసుకోండి అని చెప్తాం. సో ఇట్లా తినడం వల్ల ఎర్లీగా ప్యూబర్టీ ఏజ్ లోకి రావడం వల్ల రేపు 40 years కి రావాల్సిన మెనోపాజ్ 40-45 years కి దాని మీద ఏదైనా ఇంపాక్ట్, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ మీద ఎట్లాంటి ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా మేడం? అఫ్ కోర్స్ కొంచెం మీన్స్ అది కూడా ప్రీమెచ్యూర్లీ ఓవరియన్ ఫెయిల్యూర్ అనేది కూడా ఎక్కువ శాతంలో చూస్తూ ఉంటాం ఈ మధ్య కాలంలో. డ్యూ టు ఎప్పుడైతే ప్రికాషియస్ ప్యూబర్టీ వస్తుందో వాళ్ళ లైఫ్ లో కొన్ని ఎగ్స్ అనేసి ఉంటాయి. ఆ ఎగ్స్ ముందు నుంచి ఆ స్టేజ్ కి అయిపోయాయి, 35 years కి అయిపోయింది, 35 years కి మెనోపాజ్ వచ్చేసింది. సో అందుకని వాళ్ళు ప్రీమెచ్యూర్ అవ్వవు, సో ప్రెగ్నెన్సీ రాదు, సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మేడం. మరి ఇట్లాంటి పిల్లల్ని మనం ఎట్లా ఇవన్నీ ఓవర్కమ్ చేయగలం? అన్ని ప్రెగ్నెన్సీలో అవి అంటే ఓవరీస్ లో ఫర్ సపోజ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వచ్చాయి. సో ఈ మధ్య కాలంలో ఒక కొత్త పేరు వచ్చిందండి, PCOS కాకుండా PMOS అంటున్నాం, పాలీ ఎండోక్రైనల్ మెటబాలిక్ ఓవరియన్ సిండ్రోమ్. సో మల్టిపుల్ ఎండోక్రైన్ అంటే చాలా హార్మోన్స్ తేడా పడుతున్నాయి. అంటే ఫర్ సపోజ్ టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ప్రొలాక్టిన్, ఇన్సులిన్, ఇవన్నీ తేడా పడటం వల్ల ఆడపిల్లల్లో ఎక్కువ శాతం ఓవరీ సరిగ్గా పనిచేయదు. మాల్ ఫంక్షనింగ్ వల్ల 14 days కి ఏదైతే ఎగ్ రిలీజ్ అవ్వాలో అది రిలీజ్ అవ్వదు. సో అందువల్ల ప్రొజెస్ట్రాన్ రాదు. అందుకని ఏదైతే 28 days లో వాళ్ళకి బ్లీడింగ్ రావాలో అది రాదు. సో అలాగా వాళ్ళకి స్కిప్ అవుతూ ఉంటాయి పీరియడ్స్. కొంతమందిలో డ్యూ టు ఒబెసిటీ,
ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది అండ్ దానివల్ల ఓవరియన్ ఫెయిల్యూర్, కొంచెం మాల్ ఫంక్షనింగ్ అయింది అండ్ అప్పుడు ఏమైద్ది, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, 15 డేస్కి మళ్ళీ కనిపించడం బ్లీడింగ్, ఎక్కువ ఫ్లో అవ్వడం, హెవీ బ్లీడింగ్ అవ్వడం, అలాంటివి జరుగుతాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే కొంచెం స్టార్టింగ్ లోనే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటూ ఫస్ట్ తగ్గించుకోవాలి. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ మధ్య కాలంలో. పిల్లల్లో ఏం చూస్తున్నానంటే వాళ్ళు సరిగ్గా వాటర్ తాగరు, జంక్ ఫుడ్ తింటారు అండ్ చిప్స్ కురుకురే అయిపోయాయి, లేకపోతే జంక్ ఫుడ్ బయట మ్యాగీ మంచూరియా ఇవి అయిపోయినాయి, అవే దాని మీదే ఆధారపడి ఉంటున్నారు. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అసలు తీసుకోవడం లేదు, అవి నచ్చవు వాళ్ళకి. సో అలాంటి పరిస్థితుల్లో చాలా మంది దీంట్లో పడుతున్నారు. నార్మల్గా వాళ్ళ బాడీ లీన్ ఉంటుంది, అసలు బాడీ ఫ్యాట్ అనేది ఉండట్లా కొంతమందిలో. అలాంటి వాళ్ళల్లో కూడా ఇలాంటి హార్మోన్ డిస్టర్బెన్సెస్ చూస్తున్నాం. ఎవరిలో అయితే ఉండాల్సిన దానికంటే ఫర్ సపోజ్ 14 years ఉన్నారు, వాళ్ళే 74-80 kgs ఉన్నారు. సో అలా కూడా ఒబెసిటీ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో మల్టిపుల్ రీజన్స్ వల్ల, మల్టిపుల్ ఎండోక్రైనల్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఈ మెటబాలిజం అనేది డిఫెక్ట్ వస్తుంది అండ్ ఓవరీకి ఎఫెక్ట్ పడుతుంది. సో ఆ ఓవరీకి ఎఫెక్ట్ పడకూడదంటే వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి, హైడ్రేషన్ ఉండాలి బాడీలో అండ్ స్టెబిలిటీ మీన్స్ వాళ్ళు ఒకే చోట కూర్చున్నారు, సెడెంటరీ లైఫ్, ఎందుకంటే ఫోన్స్ చూసుకున్నారు, చదువుకుంటున్నారు. స్కూల్స్ లో కూడా ఎక్కువ శాతం స్పోర్ట్స్ లేకపోవడం, ఒక్కొక్కసారి ఫిజికల్ యాక్టివిటీ అసలు లేదు. అది ఒక మెయిన్ కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తెస్తుంది. ఇన్సులిన్ పని చేయకపోతే బాడీ మెటబాలిజం చాలా లో అయిపోయింది. సో అది జరుగుతుంది పిల్లల్లో. అది ఫర్ సపోజ్ చేంజ్ చేయగలిగాము. ఈ మధ్య కాలంలో యోగా అంటున్నాము, కొంచెం ఏరోబిక్స్ అంటున్నాం. పిల్లలకి కొంచెం టైం ఇచ్చి స్కూల్లో అయినా ఇంట్లో అయినా అలాంటి అలవాట్లు చేసుకొని, ఒక టైం అంటూ పెట్టుకొని ఈ టైంలో యోగా చేసేసుకోండి, ఈ టైంలో కొంచెం ఏరోబిక్స్ చేసేసుకోండి అంటే వాళ్ళకి హార్మోన్ డిస్టర్బెన్స్ కొంచెం తక్కువ రావచ్చు. అండ్ ఆల్సో ఫుడ్లో వాళ్ళు ఫర్ సపోజ్ జంక్ ఫుడ్ తింటున్నారు వీక్లీ వన్స్ ఆర్ 2 weekly once, డైలీ కొన్ని హెల్దీ ఫుడ్. స్కూల్స్ లో కూడా ఇప్పుడు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, తేకూడదు అనేసి చెప్పేస్తున్నారు, హెల్దీ ఫుడ్ తీసుకెళ్ళాలి అన్నారు. సో కొన్ని చేంజెస్ వస్తున్నాయి, కానీ పిల్లల్లో స్ట్రెస్ పెరుగుతుంది. ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళకి వచ్చే హార్మోన్స్ కూడా తేడా పడి కొంచెం అది ఎఫెక్ట్ కూడా పడుతుంది. ఆ స్ట్రెస్ లెవెల్ ఎలా తగ్గిస్తారు? కౌన్సిలింగ్ చేయాలి, స్ట్రెస్ లెవెల్స్ని, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, కొంచెం కూల్ అండ్ కామ్, వాళ్ళు దేంతోనైతే హ్యాపీ ఫీల్ అవుతారో అలాంటి కొన్ని యాక్టివిటీస్ చేపించడం, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించాలి. స్లీప్ కరెక్ట్ టైంకి వెళ్ళాలి. వాళ్ళు 12 o'clock 1 o'clockకి ఫోన్స్ చూసుకుంటూ, టీవీస్ చూసుకుంటూ అలా చేయకూడదు. స్లీప్, స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గించుకొని, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసుకొని, జంక్ ఫుడ్ తగ్గించుకొని, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కొంచెం చేసుకుంటే ఈ హార్మోన్ డిస్టర్బెన్స్ అనేవి రావు ఇప్పుడు కూడా. లేకపోతే మమ్మీ వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తారంటే, మాకు అసలు ఇలాంటివి తెలియదు, ఇవేంటి పీరియడ్స్ రాకపోవడం ఏంటి ఇంత పిల్లల్లో అనేసి అంటుంటారు. ఆ స్టేజ్ లో అసలు మొత్తం ఇలా ఆడుకునే వాళ్ళు, రోడ్ అంతా పిల్లలు అసలు లేదు, ఒకళ్ళతో ఆడుకునే వాళ్ళు, అసలు ఇంట్లోనే పరిగెత్తుకొని ఆడుకునే వాళ్ళు. సో అది ఒక్క చోట ఉండడం అనేది జరిగేది కాదు. సో ఇప్పుడు పిల్లలకి అప్పుడు పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంది. ఫుడ్ లో కూడా మ్యాగీ నూడిల్స్ అంటే సండే లేకపోతే ఎప్పుడో ఫంక్షన్స్ అప్పుడు స్పెషల్ అప్పుడే, కానీ ఇప్పుడు ఇట్స్ జనరల్ బ్రేక్ఫాస్ట్ లో కూడా తీసుకునేంత పరిస్థితి వచ్చేసి. సో అది కొంచెం దీని ఇంపాక్ట్ మోడిఫై చేసుకుంది జనాలలో, పిల్లల మీద అవేర్నెస్ వస్తుంది, కానీ వాళ్ళ ఇష్టాల కొద్దీ వాళ్ళ టైంలో వాళ్ళు చేయకపోతున్నారు కదా, మంచిది తినిపించేద్దామా అనేసి వాళ్ళ టేస్టీ ఫుడ్ అనేసి కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారు. అలా కాకుండా ఇలా ఇంకా తెలుసుకొని దీనివల్ల వాళ్ళు దానిలో మీన్స్ హార్మోన్ డిస్టర్బెన్స్ లో రావచ్చు అనేసి కొంచెం తెలుసుకొని పేరెంట్స్ మిక్స్ చేసి, అంటే హెల్దీ ఫుడ్, అప్పుడప్పుడు జంక్ ఫుడ్, ఇలా మిక్స్ చేసి చేయొచ్చు. స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించవచ్చు. అలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి బ్లడ్ పర్సెంటేజ్ ఉండకపోవడం కూడా ఒక కారణం కదా మేడం? అనేమియా అనేది ఒక కారణం ఉండొచ్చు, బట్ ఎప్పుడైతే తనకి ఆల్రెడీ హెవీ బ్లీడింగ్ అవుతుందో, హెవీ బ్లీడింగ్ వల్ల తక్కువ ఉందా, లేకపోతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల తక్కువ ఉందా, ఇది చూసుకొని అది మేనేజ్ చేయాలి. మెన్సెస్ అనేది ఎన్ని మంత్స్ రాకపోతే మనం డాక్టర్ ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది? 1 month రాలేదు, రెగ్యులర్ గా వస్తాయి. ప్రతి 28 days to 40 days అనుకుందాం, ప్రతి నెల వితౌట్ మెడికేషన్ వచ్చేస్తున్నాయంటే అది నార్మలే. ఫర్ సపోజ్ రాలేదు, ఇది స్కిప్ అయింది, 40 days స్కిప్ అయింది, 60 days అయింది, ఒకసారి 60 days కి వచ్చింది, నెక్స్ట్ టైం 60 days కాకుండా 40 days కి వచ్చేసింది, ఇట్స్ ఓకే.
ఒక మంత్ జరిగింది. కాదు అలా జరుగుతూనే ఉంది రిపీటెడ్లీ 2 months 3 months స్కిప్ అవుతుంది అంటే ఇట్ ఈస్ హార్మోన్ డిస్టర్బెన్స్. ఓకే. ఒకసారి తన్ని తీసుకెళ్ళి ఒకసారి స్కాన్ చేయించుకొని ఏమైనా పాలిసిస్టిక్ ఓవరీ దాంట్లో పాలిసిస్టిక్ ఏమైనా కనిపిస్తాయా లేకపోతే ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అని చూస్తాం, అదేమైనా కనిపిస్తుందా చూసుకొని మోడిఫై చేసుకోవాలి. పీసీఓడిస్ కి క్యూర్ ఉందంటారా మేడం? ట్రీట్మెంట్ అనేది యా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ బెస్ట్. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ స్ట్రెస్ ని తగ్గించుకొని పీసీఓడిని కూడా తగ్గించవచ్చు. యా, ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ వాళ్ళ అలవాట్లు చేసుకోవాలి, హైడ్రేషన్ మంచిగా పెట్టుకోవాలి. ఇప్పుడు కాలంలో ఫ్రూట్స్ అంటే పపాయ, దానిమ్మ, పుచ్చకాయ, గ్రేప్స్, జామకాయ, యాపిల్, యా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. అండ్ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం, అక్రోట్, అంజీర్, ఖజూర్, డేట్స్ అవన్నీ తీసుకోవచ్చు. అండ్ పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ మంచిగా తీసుకుంటూ ఉంటే అండ్ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకుంటే మోస్ట్లీ దీంట్లోంచి బయటపడే పరిస్థితి ఉంటుంది. చాలా మంది పేషెంట్స్ అదే చెప్తుంటారు. ఓకే మేడం, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు ఇప్పటిదాకా. సో మీ లైఫ్ లో జరిగిన హ్యాపీ మూమెంట్, మీకు బాగా గుర్తుండిపోయే సాడ్ మూమెంట్ కూడా మాతో షేర్ చేసుకోవాలి. అయ్యో, ఒక్కటని ఏం చెప్తామండి, చాలా ఉన్నాయి. ఫ్రమ్ చైల్డ్హుడ్ టు ఇప్పుడంటే చాలా ఉన్నాయి. కానీ బెస్ట్ మూమెంట్ ఎప్పుడైతే సార్ నాకు ఫోన్ చేసి మాకంటూ ఒక హాస్పిటల్ ఉంటుంది, దానికి నువ్వు చైర్ ఉమెన్ ఉంటావు అనేది బెస్ట్ మూమెంట్. అసలు అది మర్చిపోని మూమెంట్ అనమాట. లైఫే చేంజ్ అయిపోయింది దాని తర్వాత. సాడ్ మూమెంట్ అంటే ఎప్పుడైతే నాకు నాగ్పూర్ సీట్ వచ్చింది అండ్ సార్ ని పిల్లల్ని ఆల్రెడీ 1 year దూరంగా ఉన్నాను, ఇంకా 2 years దూరంగా ఉండాలి అనేసి థాట్ చాలా బాధాకరం అనిపించింది. ఇంకా లైఫ్ లో ఇంకా ఎవరైనా crores of rupees వెళ్తాను, నువ్వు ఇస్తాము, నువ్వు మీన్స్ దూరం ఉండాలి అన్న కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన విషయాలు మీరు బాగా గుర్తుండిపోయి సర్వీస్ కోసం దిగిన తర్వాత ఇట్లా 10 rupees అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు, అలాంటి మూమెంట్ ఏదన్నా? ఏముంది, ఎప్పుడైతే 10 rupees కి చేస్తున్నామో అప్పుడు దాకా లైక్ 9 months మొత్తం చూపించుకునేవారు. కానీ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేక మళ్ళీ మీన్స్ గవర్నమెంట్ కి వెళ్ళేసి సర్జరీస్ చేయించుకోవడం అలా మరి సరలే అనుకునే వాళ్ళం. కానీ ఎప్పుడైతే మేము ఒక డెసిజన్ తీసుకొని మళ్ళీ 10 rupees కాకుండా 300 rupees పెట్టాము, అప్పుడు కొంచెం బాధ అనిపించింది మాకు కూడా. అరే, ఒక సర్వీస్ అంటూ పెట్టి మళ్ళీ మేము బ్యాకప్ అవుతున్నాం. కానీ కొన్ని రీజన్స్ వల్ల అది మొత్తం షేర్ చేసుకోవడం ఇక్కడ నాకు తెలియట్లా, బట్ కొన్ని రీజన్స్ వల్ల మేము మళ్ళీ బ్యాకప్ అయ్యి అప్పుడు కూడా ఎవరికైతే అవసరమో చేస్తూ వచ్చాము, ఎవరికైతే అవసరం లేదు వీఆర్ క్యారింగ్ ఆన్. అప్పుడు ఒకళ్ళు వచ్చి ఓన్లీ నా దగ్గర 10 rupees ఉన్నాయి. నేను ఒకసారి ఒక పోస్ట్ చూసాను, ఆ 10 rupees కి అన్నారు, నేను 10 rupees తెచ్చాను. నాకు తెలియదు 300 కి పెరిగింది అనేసి కూర్చొని అసలు ½ an hour మాట్లాడుకున్నాం మేము. అంటే తన గురించి చెప్పారు, యా తన హెల్త్ కండిషన్ ని మొత్తం చెప్పారు. మొత్తం అది కూడా బయట చెప్పేసి ఏం వచ్చారంటే, ఫస్ట్ నేను మేడంతో మాట్లాడతాను, తర్వాత వచ్చి ఇది పే చేస్తాను ఓపీడీ 10 rupees అప్పుడు పే చేస్తాను, జస్ట్ మాట్లాడాలి మేడంతో అన్నారు. సరే అనుకని లోపల వచ్చి మొత్తం హెల్త్ కండిషన్ చెప్పారు, నాకు ఇలా ఉంది, ఇది అవుతుంది మొత్తం అయింది, మందులు రాస్తానే అయిపోయింది. మళ్ళీ బయట వెళ్ళేసి కన్వర్సేషన్ అవుతుంది. ఏంటమ్మా అంటే 10 rupees తెచ్చాను, ఇంకా లేవు నా దగ్గర, ఏం చేయాలి? ఇట్స్ ఓకే, తర్వాత నెక్స్ట్ టైం 15 days 1 month కి వస్తారు కదమ్మా, అప్పుడు పే చేయండి. 10 rupees అనేసి వచ్చాను నేను, బట్ షీ వాజ్ నాట్ పూర్. ఓకే, నేను సర్లే అనేసి ఇది చేయడానికి. అప్పుడు నాకు అసలు అర్థం కాల ఏం చేయాలో. సరే ఇట్స్ ఓకే, నేను కూర్చోబెట్టి మాట్లాడాను. సి మ్యామ్, దిస్ ఈస్ ద ఓన్లీ వే. మాకు ఇది హోప్ ఇన్ హాస్పిటల్ ఎలా అంటే మాకు బ్రెడ్ అండ్ బటర్ అండ్ మేము ఏదైతే గర్వంగా అనుకుంటామో మేమైనా మా దగ్గర పనిచేసే స్టాఫ్ అయినా మేము పనిచేస్తుంది వాళ్ళ కోసం, మా ఫ్యామిలీ కోసం. ఇది మేము గర్వంగా మాకంటూ ఇప్పుడు దాకా చదువుకున్న మా సర్వీసెస్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కానివ్వండి, దీనికి మీరు పే చేస్తుంది, ఇది అస్సలు తప్పు కాదు అని కొంచెం అలా చెప్పడం జరిగింది. అండ్ షీ ఆల్సో ఫెల్ట్ లైక్, కాదు మ్యామ్ చాలా బాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇంత బాగా నేను ఎప్పుడు వినలేదు. మీ ఇంటెన్షన్స్ అనేవి జెన్యూన్ అని అప్పుడు తనకు అర్థమయ్యాయి. అప్పటికప్పుడు మళ్ళీ బయట వెళ్ళేసి ట్రాన్స్ఫర్ చేసేసారు. సో మేడం, ఫైనల్ గా హోప్ ఇన్ హాస్పిటల్ కి చైర్ ఉమెన్ గా అండ్ ఎన్నో సోషల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, పిల్లల కోసం పింక్ స్టెప్ అని చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, జనాలలోకి బాగా
₹10 ఓపీ చూస్తా ఎన్ని సర్వీసెస్ చేస్తున్నారు. దీని వెనకాల కారణం పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వాలి, ఇంకా సర్వీస్ చేయాలనుకుంటున్నారా? మ్యామ్ కొంచెం టైం అవుతుంది మేడం ఆన్సర్ చెప్పేసి వెళ్ళండి మేడం. చెప్తాను మ్యామ్, నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం మేము. మేడం మేడం ఈ ఫైనల్ ఆన్సర్ చెప్పేసేయండి. ఫోన్స్ వచ్చినా నేను ఇప్పుడు వరకు వెయిట్ చేశాను. ప్లీజ్ ఆన్సర్ చెప్పేసి వెళ్ళండి మేడం. చెప్తాను కదా మ్యామ్, నెక్స్ట్ ఎపిసోడ్ లో షూర్లీ చెప్తాను. ఓకే, మేము ఖచ్చితంగా మళ్ళీ surely. మళ్ళీ అడుగుతాం మేడం.